ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ. ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. థ్యాంక్ యూ. మీ అందరికీ స్వాగతం. కార్యక్రమం ప్రారంభిద్దాం. ఈరోజు ఆప్కి అదాలత్లో ఈరోజు మనకు విచ్చేసే అతిథి, ఆయన ఒక నాయకుడు. జరిగిన ఎలక్షన్లో ఆయన నిలబడి పోటీ చేశారు. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మొదటిసారిగా నియమింపబడ్డారు. ఇప్పుడు సొంత పార్టీ నెలకొల్పారు. ఇప్పుడు ఈయన బీహార్లో ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటున్నారు. ఈయన ఏమంటారంటే, పార్టీ తరపున పనిచేస్తా, రాజకీయాల్లో కొనసాగుతాను అని. అలా ఎంతమందికి అవకాశం దక్కుతుంది? ప్లీజ్ వెల్కమ్ ప్రశాంత్ కిషోర్. ఈరోజు మన ఆప్కి అదాలత్ కార్యక్రమంలో వస్తున్న జడ్జి గారు ఎంతో ప్రత్యేకం. ఎంతో అనుభవం గల పత్రికా సంపాదకులు. ఆమె రిపోర్టర్గా పనిచేసిన మొదటి రోజుల్లో ఈమె రిపోర్టింగ్ స్టైల్ కొంత వివాదాలకు దారితీసింది అని చెప్పచ్చు. ఆమె ధైర్యాన్ని ఇప్పుడు కూడా ఎంతో మంది పొగుడుతున్నారు. ప్లీజ్ వెల్కమ్ తబ్లీన్ సింగ్. తబ్లీన్ సింగ్ గారి గురించి ఇంకో విషయం కూడా నేను చెప్పాలి. ఈమెతో కలిసి నేను ఎంతో ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్లి రిపోర్టింగ్ చేశాను. ఈమెను డేర్ డెవిల్ రిపోర్టర్ అని కూడా అంటారు. ఈమె దగ్గర నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అంటే 30 సంవత్సరాలకు ముందు ఆప్కి అదాలత్ షో జరుగుతున్నప్పుడు ఆమె ఎంతో విలువైన మాటలు చెప్పారు. ఇప్పుడు కూడా ఆమెను ఆహ్వానించడం జరిగింది. ప్రారంభిద్దాం. ఆప్కి అదాలత్లో ఈరోజు మొదటి ఆరోపణ ఏంటంటే, రాజకీయ పరిశీలకుడు ప్రశాంత్ కిషోర్. ఆప్కి అదాలత్లో ఎలక్షన్ ఎక్స్పర్ట్ ప్రశాంత్ కిషోర్ మీద ఏర్పడ్డ మొదటి ఆరోపణ, ఈయన ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని. ప్రశాంత్ సార్, లోక్సభ ఎలక్షన్స్ ముగిసిన తరువాత ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మీ అసెస్మెంట్ ఎలా తప్పయిందని. అంటే 40-50 సీట్లు ఎలా తక్కువయ్యాయి అని. దానికి నేనేమంటానంటే, అది ప్రశాంత్ కిషోరే చెప్పాలి. అది తెలుసుకోవడానికే ప్రజలు మిమ్మల్ని రప్పించారు. అందుకే నేను కూడా పిలిచాను. చెప్పండి. మీరు చెప్పేది నిజమే. మామూలుగానే లోక్సభ ఎలక్షన్స్ పెద్ద ఎలక్షన్సే. మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి అయితే ప్రజలు ఖచ్చితంగా అడుగుతారు. దాంతో నేను నా అసెస్మెంట్ ఏముండిందో 5-6 ముఖ్యమైన విషయాలు నేను చెప్పాను. మొదటి విషయం నేను ఏం చెప్పానంటే, ఎలక్షన్ రిజల్ట్ ఏవైనా పర్వాలేదు, అది హెచ్చు తక్కువైనా పర్వాలేదు, బీజేపీ తిరిగి వస్తుంది, ఇండియా పరిపాలన కూటమి వస్తుంది, మోడీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పా. రెండోదిగా నేనేం చెప్పానంటే, ప్రారంభం నుంచి బీజేపీ ఓట్ షేర్ ఎంత ఉందో మోరార్లెస్ ఆ ఓట్ షేర్ అలాగే ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, తగ్గదన్నాను. అదేంటంటే, ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పుడు అందులో 36% ఓట్లు పడ్డాయి, 0.7% పోయిన ఎలక్షన్ గా తగ్గింది, 2019 లాగా. మూడో విషయం, ఆయనకి 300 సీట్లు వస్తాయని చెప్పా, కానీ 240 వచ్చాయి. నా లెక్క కాస్త తప్పయింది. నాలుగో విషయం నేనేం చెప్పానంటే, జనరలీ దేశం మొత్తం తెలుస్తుంది, మోడీజీ సపోర్ట్ ఇంటెన్సిటీలో తగ్గటం చాలా విజిబిలిటీగా కనిపిస్తుంది. డేటాలో, ఆయన వ్యూవర్షిప్లో, ఏ ఇంటెన్సిటీలో మేము 2014-2019లో చూసామో అందులో వచ్చి చూసారంటే కొంచెం గ్రాఫ్ కిందకి దిగింది. ఐదో విషయం మేమేం చెప్పామంటే, ఎవరి పరిపాలన అయినా సరే, మోడీ గారు ఎంతమంది ఎంపీతో పరిపాలించినా సరే, పాలన ప్రారంభమైన తర్వాత 3వ టర్న్లో మోడీ గారు 1-2 వరుసలో చూసినప్పుడు బలహీనమైన ప్రధానమంత్రిగా ఉంటారు. ఎందుకంటే దేశంలో కింద లెవెల్లో ఉన్న వాళ్ళు రూరల్ డిస్ట్రెస్, ఫార్మర్స్ సమస్య వచ్చి రూరల్ డిస్ట్రెస్, ఇంకా రోలింగ్ ఇన్ఈక్వాలిటీ, ఇది పెద్ద పేరుగా నిలబడిపోతుంది. ఇంకా చివరిగా నేను ఒకటి చెప్పాను, అదేంటంటే ఉత్తరప్రదేశ్ యొక్క రాజకీయం. అది బీజేపీకి ఇంకా సంఘం యొక్క నాయకత్వానికి పెద్ద సవాల్గా ఉంటుంది, ఇర్రెస్పెక్టిబుల్ నెంబర్స్. నేను చెప్పిన 6 విషయాల్లో ఒకటి మటు తప్పైపోయింది. అందులో ప్రజలు ధ్యాస పెట్టారు, మంచి విషయం. మీరు ఆయనకి 300 సీట్లు వస్తాయని చెప్పారు, కానీ వచ్చింది 240. స్టాటిస్టికలీ 3-4% తప్పు లెక్క వచ్చే అవకాశం ఉంది, కానీ 10% అనేది తప్పుడు సమాచారం. అది నా తప్పు. నా సందేహం ఓట్ షేర్ కరెక్ట్గానే ఉందని, అనాలిసిస్ సరిగ్గానే ఉండింది. కానీ 300 సీట్లు వస్తాయని మేము ఎదురు చూసాం, వస్తాయనుకున్నాం, కానీ 240 వచ్చాయి.
దానికి కావాలంటే చాలా కారణాలు ఉంటాయి ఎందుకు ఇలా వచ్చిందని. కానీ నా అంచనా ప్రకారం నేను ఒకటి మాత్రం చెప్పగలను, ఇలా లెక్క వేసే వాళ్ళందరూ దేవుళ్ళు కాదు. అదేంటంటే డేటా ఇంకా స్టాటిస్టిక్స్కి ఒక మర్యాద ఉంది. అదేంటంటే లోకంలో ఇలా చేసేవాళ్ళు 100% అలా చేస్తారని మనం నమ్మలేము. నా గురించి ఎవరైతే చెప్తున్నారో అదేంటంటే మీరు తప్పు చేశారు, మీరు బీజేపీకి హెల్ప్ చేశారు, పబ్లిక్ని తప్పుడు దారి తీసుకెళ్లారు, ఇలా చాలామంది చెప్తారు. ఇదే మనుషులు బెంగాల్లో బీజేపీకి 100 సీట్లు తక్కువ వస్తాయని చెప్పిన వాళ్ళు మన చీర్ లీడర్స్ అంతా చప్పట్లు కొట్టారు. నేను బీజేపీకి 100 సీట్లు తక్కువ వస్తాయని చెప్పా. బీజేపీకి 15 వచ్చిండొచ్చు, 95 వచ్చిండొచ్చు, కానీ 75 వచ్చాయి. స్టాటిస్టిక్స్కి ఒక మర్యాద ఉంది. అయినా సరే అది నా తప్పే. నేను వచ్చి ఇంకా ఎక్కువగా నా అసిస్ట్మెంట్ని బెటర్గా చేయాల్సింది. మీ కారణంగానే ఆ విధంగా జరిగిందంటారా, లేదంటే ఇప్పుడు మొత్తం ఉందా? తప్పనిది చాలా మంది వల్ల జరుగుతుంది. ఇంకా నేను మీకు ఒక కారణం చెప్తాను. మీ దగ్గర ఏ డేటా వస్తుందో దాన్ని మీరు అనలైజ్ చేస్తారు. దాంతోపాటు ఇంకా ఒక బలమైన ప్రభుత్వం గురించి లెక్క పెట్టేటప్పుడు, సర్వే తీసేటప్పుడు దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఫియర్ ఫ్యాక్టర్. ఒకటి చూశారంటే ప్రజలు తప్పుగా చెప్తారు, వాళ్ళు ఓటు వేరే వాళ్ళకి వేస్తారు. భయంలో ఏమనిపిస్తుందంటే బీజేపీ ఓట్ డేటా కలెక్ట్ చేసే మనుషులను తెలిస్తే ఎక్కువసార్లు నేనేమనుకుంటున్నానంటే సెఫాలజిస్ట్, ఆ తర్వాత డేటా కలెక్ట్ చేసేవాళ్ళు, ఆ తర్వాత వాళ్ళ స్పోక్స్ పర్సన్ కాదు. కానీ ఈ తప్పు ఎవరి వల్ల జరుగుతుందంటే ఈ తప్పుని చాలాసార్లు చూసాం. ఈ ఫియర్ ఫ్యాక్టర్ని ఎలక్షన్లో యూజ్ చేస్తాం. అందువల్ల అలాంటి ఫియర్ ఫ్యాక్టర్ ఉండొచ్చు. ఇంకొక పర్సెప్షన్ ఏంటంటే గాలి వీసే దిశలో మోడీ గారు వస్తున్నారంటే ఎవరికి వేయడం ఇష్టం లేదో వాళ్ళు మనసులోనే చెప్పుకుంటారు. అర్హత ఉన్న వాళ్ళు ఎవరు, మోడీ గారు ప్రభుత్వంలో ఎవరు నాయకత్వం వహిస్తారని మోడీ గారు అలాగా వాళ్ళు అనుకొని. కొంతమంది అయితే ఆ విధంగానే ఉంటారు. అది ఎలా అంటే మీరు అన్నట్టుగా జూన్ 4వ తేదీ మోదీ ప్రైమ్ మినిస్టర్ అవ్వరు అని. లేదు, అది వచ్చి చూసారంటే అది సరేనే. నేను చెప్పినట్టు నా లెక్క ప్రకారం 6%లో 5 కరెక్టు, 1 తప్పు, 10%లో ఆఫ్ అయిపోయాను. మీరు ఎవరి గురించి చెప్తున్నారు? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తప్పు చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు తప్పు జరుగుతుంది. నేను నా రికార్డ్ చెప్పట్లేదు, మీరు చెప్పినట్టు. వాళ్ళు నేనే ప్రధానమంత్రి అవుతాను, మోడీ ఎవరని చెప్పారు. లేకపోతే బీజేపీకి 150 సీట్లు వస్తాయి. మీకు ఒకవేళ అబ్జెక్టివ్లీ అసెస్ చేయాలంటే ఎవరో చెప్పారు 270, 300 అని, వచ్చింది 240. వేరెవరో 150 అన్నారు, వచ్చింది 240. హూ వాస్ క్లోజర్ టు ద రియాలిటీ. బట్ ఇదొచ్చి చూశారంటే హాఫ్ మ్యాన్షిప్ అంతా లేదు, వాళ్ళ సొంత లెక్కలే అవి. నాకిందులో అంగీకరించడానికి ఏ కష్టం లేదు. నేను 300 వస్తాయనుకున్నాను, కానీ అది జరగలేదు. కానీ ఓవరాల్ అసెస్మెంట్ చూశారంటే అది ఎలక్షన్ ముందు నుంచి కాదు, దాదాపు 5 సంవత్సరాలుగా నేను ఇంటర్వ్యూస్ ఇచ్చాను. అన్ని చోట్ల ఇదే చెప్తున్నాను. మోడీజీ సపోర్ట్ ఇంటెన్సిటీలో ఏదో తగ్గినట్టు అంటే అనిపిస్తుంది. అసెస్మెంట్లు ఆ విధంగా లేదు. కానీ మీకు రాజకీయాల గురించి బాగా తెలుసు, ఎలా లోపలికెళ్ళాలి, ఎలా బయటికి రావాలని. అయితే కొన్ని విషయాలు ప్రజలు తెలుసుకోవాలి. 400 సీట్లకు పైగా లభిస్తాయనా? ఇప్పుడు వచ్చి 2-3 విషయాలు క్లియర్గా తెలుస్తున్నాయి. ఒకటొచ్చి ఓవర్ డిపెండెన్స్ అండ్ బ్రాండ్ మోడీ. అదేంటంటే ప్రజలకి తెలుసు, ఈ మనిషి పాపులర్ అని అందరికీ తెలుసు. ప్రజలు చాలా కోపంగా ఉంటారు, అయినా సరే మోడీ గారికి ఓట్లు వస్తాయి. కానీ ఏదో విధంగా 2019లో జరిగింది. ఎలక్షన్లో ఓడిపోయిన చాలామంది టైట్ బ్యాటిల్లో ఉన్నారు. పుల్వామా తర్వాత వాళ్ళకి ఒక పెద్ద గెలుపు దొరికింది. సో ప్రజల మనసులో దట్ వాస్ ప్లేయింగ్. ఇప్పుడు నేను గ్రామానికి వెళ్తాను, నేను బీజేపీ మనిషిని, ప్రజలు చాలా కోపంగా ఉన్నారని నాకు అనిపిస్తుంది. అయినా సరే తిట్టే వాళ్ళు తిడుతూ ఉంటారు, కోపడే వాళ్ళు కోపడుతుంటారు, ఎలాగో మోడీ గారికి ఓటు వేస్తారు. ఇలా ఓవర్ డిపెండెన్స్ ఆన్ మోడీ ఐ వుడ్ సే వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్. సెకండ్, ఈ కోపం 400 దాటుతుంది. ఆ లెక్కంతా సరే, కానీ దాన్ని కంప్లీట్ చేయలే. 400 దాటలేదు. ఎందుకు? ఆపోజిషన్ వాళ్ళు దాన్ని కంప్లీట్ చేశారు, రాజకీయాన్ని మారుస్తానికి. తొలగింపే విషయంలో కూడా అదే వర్తిస్తుంది. ఇది కూడా చాలా పెద్ద లెక్కలో. ఒకవేళ ఒక క్రెడిట్ ఆపోజిషన్కి మీరు ఇవ్వాలనుకుంటే స్ట్రాటజీకి లేకపోతే కమ్యూనికేషన్ చూశారంటే ఒకటి ఖచ్చితంగా చేశారు. ఈ 400 అనే లెక్కని రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లకు చేర్చబడ్డాయి. రాజ్యాంగం బదులుగా రిజర్వేషన్ గురించి మాట్లాడారు. అది సమాజంలో పెద్దవాళ్ళకి ఏమనిపించిందంటే వాళ్ళకి బలాన్ని ఇవ్వాలి, కానీ ఎంత లెక్కకి ఇవ్వాలి అంటే మనం వచ్చి అదేంటంటే ఈ క్యాంపెయిన్ తరువాత 400 సీట్లు అంటే రిజర్వేషన్స్ వల్ల, రాజకీయాల్లో మార్పు వల్ల, ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది మారిపోయింది. ఇవే కారణం అంటారా? చాలా ఎక్కువగా ఉండింది. దీని గురించి ఏ అపోజిషన్ పార్టీ కావాలని క్యాంపెయిన్ చేసినట్లు లేదు. 400 అని చెప్పిన పదం వాళ్ళకి ఇలా అనిపించింది. అందువల్ల బాజాకాతో కొంతమంది మాట్లాడే నాయకులు వాళ్ళు ఏమంటున్నారంటే మనకి ఖచ్చితంగా 400 వస్తాయి, రాజ్యాంగాన్ని మార్చాలి, కొత్త చట్టాలు తీసుకురావాలి వితౌట్ రిలైజింగ్. వాళ్ళు అది తప్పు చేశారు. ఆపోజిషన్ వాళ్ళు దాన్ని బాగా యూటిలైజ్ చేసుకున్నారు. అదేంటంటే కౌంటర్ చూస్తే, అంటే ఆ సమయంలో మోడీ స్పీచ్ ఎలా ఉందంటే ముస్లిం, మటన్, ముజురా, మంగళసూత్రం
ఇవన్నీ కూడా మాట్లాడారు. అదొచ్చి చూశారంటే ప్రైమ్ మినిస్టర్ వెళ్లి రాజస్థాన్లో మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రారంభంలోనే అప్పుడు బీజేపీ నుంచి కోర్ సపోర్టర్స్గా ఉన్నవాళ్ళు, అదేంటంటే మోడీజీ ఫ్యాన్స్, మోడీజీ ఓటర్స్గా ఉన్నవాళ్ళు, వాళ్ళకి ప్రధానమంత్రి ఇలా మాట్లాడడం నచ్చనే లేదు. ఇది ప్రధానమంత్రి మాట్లాడే మాటలు కాదని అన్నారు. నాకేమనిపించింది అంటే అది చాలా పాత పద్ధతిగా అనిపించింది. అంతేకాకుండా 10 సంవత్సరాల ముందు వాళ్ళు చేసిన ఫొటోస్ని చూశారంటే దాంతో ఇది మ్యాచ్ అవ్వలేదు. నాకేమనిపించిందంటే క్యాడర్ని గ్యాలనైజ్ చేయడం బదులు ఇంకా డిసప్పాయింట్మెంట్ చేసి చాలా చోట్ల అది ఇంకా పానిక్ అయిపోయింది. ప్రజల మధ్య ఇది కూడా మాట్లాడారు, వీళ్ళు ఓడిపోతున్నారు, బ్యాక్ ఫుట్లో ఉన్నారని ఇంకా మాట్లాడారు. ఉత్తరప్రదేశ్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది అంటే అక్కడే పెద్ద సంక్షోభం అని అనొచ్చు కూడా. సో అందరూ ఏం చెప్పారంటే అమిత్ షాకి యోగి ఆదిత్యనాథ్కి ఏవో గొడవలు జరిగాయి, అందువల్ల ఈ విధంగా జరిగింది అని. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు అది గొడవగా నేను చూడటం లేదు, కానీ ఒకవేళ వైడర్ ప్రాస్పెక్ట్లో చూసామంటే మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2009-10 ఎలక్షన్లో జరిగింది. మోడీ గారు వచ్చి అదేంటంటే లోక్సభ ఎలక్షన్లో బీజేపీ కొత్త మోహంగా మోడీ గారు బయటకు వచ్చారు. అప్పుడు అద్వానీ లీడర్గా ఉన్నారు. ఆ సమయంలో బీజేపీ గుజరాత్లో 2009 లోక్సభ ఎలక్షన్లో గెలుపు దక్కలేదు. ఆ తర్వాత నేను 2011లో పనిని ప్రారంభించినప్పుడు గుజరాత్లో చాలా పనులు చేయడం ప్రారంభించాను. 2009లో మోడీ గారు క్యాంపెయినింగ్ ఇన్ఛార్జిగా ఉన్నారు. అద్వానీ గారే ప్రధానమంత్రి అవ్వాల్సింది. అలా ఉండి ఎందుకు గెలుపు దక్కలేదు? సో మోడీ గారు క్యాంపెయిన్ని సపోర్టైజ్ చేశారని కాదు, ప్రజల్ని సపోర్టైజ్ చేయలేదు. కానీ మోడీ సపోర్టర్స్ ఉన్నారు కదా, ఏదో ఒక మూల వాళ్ళు కూడా ఒక విషయం అనిపించుండొచ్చు. ఒకవేళ అద్వానీ గారు గెలిచారంటే మన నాయకుడు మోడీజీ ఆయన లక్ష్యాన్ని పొందుతానికి లేట్ అయిందనుకోవచ్చు. దాని కారణంగా యూపీలో ఇలాగే జరుగుంటుందని నాకు అనిపించింది. అదేంటంటే చాలామందికి ఏమనిపించిందంటే మోడీ గారు, అమిత్ షా గారు పెద్ద గెలుపుతో మళ్లీ వస్తే ఆ తర్వాత యోగి గారి సీటుకి పెద్ద ప్రమాదం రావచ్చు. ఇలాంటి చాలా విషయాలు గ్రామాల్లో ఈ మాటనే అరవింద్ కేజ్రీవాల్ పబ్లిక్ గా చెప్పారు. అవును, అరవింద్ కేజ్రీవాల్ కూడా పబ్లిక్ గా ఇది చెప్తూనే ఉన్నారు. రాజకీయంగా ఆ మాట చాలా తీవ్రంగా మారింది. ఇప్పుడు మనం గ్రామాల్లో కూడా చూస్తున్నాం. అదేంటంటే బీహార్లో నేను పుట్టినందువల్ల నన్ను ప్రజలు అడుగుతారు, ఆయనతో మీరు పనిచేశారు, మాకు విషయం చెప్పండి, 400 సీట్లు వస్తే యోగిని ఎత్తేస్తారా? ఇదంతా పెట్టి చూస్తున్నప్పుడు ప్రజలకు ఒక విషయం, వాళ్ళ సపోర్టర్స్కి అదేంటంటే యోగిజీ నేరుగా వెళ్లి బీజేపీ క్యాండిడేట్ని ఓడించని చెప్పుండరు. దాని గురించి నాకు తెలీదు, దానికి నాకు సంబంధం లేదు. కానీ పబ్లిక్లో ఈ విషయం వచ్చే అవకాశం ఉంది. యోగి యొక్క సపోర్టర్స్ ఒకవేళ పెద్ద గెలుపుతో, పెద్ద బలంతో మోడీ, అమిత్ షా తిరిగి వస్తే యోగిజీకి, మన లీడర్కి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అందుకని చూసి వేయండి అని చెప్పుంటారు. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే అయోధ్య సీట్స్, అక్కడే రామమందిరం నిర్మించారు. దేశంలోనే ఒక పెద్ద ఆలయం అది. అటువంటి ప్రదేశంలో బీజేపీ క్యాండిడేట్ ఓడిపోయారు. ఇలా చూడండి, అయోధ్యలో ఏ సీటు లేదు. అది ప్రజల యొక్క పాత్ర. అయోధ్యలో సీట్ అంతా రాలేదు. అదేంటంటే సీట్స్ ఫరీదాబాద్వి. అయోధ్య అక్కడ ఉంది, దాని సింబాలిక్ సెట్ బ్యాక్ అని చెప్పొచ్చు. అదే విషయం. అక్కడున్న క్యాండిడేట్ వచ్చి లల్లు సింగ్ జీ. హీ వాజ్ ద ఫస్ట్ వన్ టు సే 400 వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని. హీ వాజ్ ద వన్ ఆఫ్ ద ఫస్ట్ లీడర్స్ హూ వెంట్ పబ్లిక్ సేయింగ్ దట్ 400 సీట్లు ఎందుకు కావాలంటే రాజకీయ శాసనం మారుతుంది, వాళ్ళు ఎదిరించి పోరాడిన అడవివాసులు ప్రారంభం నుంచి, అందువల్ల వాళ్ళకి ఫలితం దక్కుండొచ్చు. ఇంకో విషయం, చాలా డెవలప్మెంటల్ విషయాలు పెద్ద చేంజెస్ ని తీసుకొస్తుంది. సంఘం యొక్క ఒక భాగం అఫెక్ట్ అవుతుంది. వినోద్ మెహతా సార్ జర్నలిస్టు, ఆయన దగ్గర నేను ఒకటి అడిగాను. అదేంటంటే సంజయ్ గాంధీ కాలంలో వీళ్ళు స్లమ్స్ దగ్గరికి వెళ్లేటప్పుడు ఫీడ్బ్యాక్ రాదా అని అడిగాను. అప్పుడు ఆయన చెప్పారు, దీంట్లో వేడుకనే విషయం ఏంటంటే ఇది వాళ్ళకెళ్ళి చేరుతుంది. దానికి ఆయన చెప్తారు, నేను నీకు మంచిగా చేస్తున్నాను, నేను మిమ్మల్ని స్లమ్ నుంచి తీసుకొచ్చి ఒక మంచి ఇల్లు ఇస్తున్నాను కదా, అయితే ఎందుకు పోరాడుతున్నారు? చాలాసార్లు ఏం జరుగుతుందంటే అయోధ్యలో రోడ్డు వేసేటప్పుడు ఏదో హౌసింగ్ బోర్డుని పగలగొడితే వాళ్ళని షిఫ్ట్ చేస్తే ఇప్పుడు ట్రాన్సిషనల్ బేస్, కానీ ఎవరికి నష్టం ఏర్పడిందో అది నిన్నే జరిగింది. మీరు గుడి కట్టడం వల్ల 10,000 మంది అదేంటంటే వాళ్ళ జీవితాలని, ఇంకా ఇల్లుని పగలగొడితే అది వాళ్ళకి ఇబ్బందే కదా. అప్పుడు అఖిలేష్ యాదవ్ వచ్చి జాతి మత విషయాల్లో ప్రజలకు సరైన దిశానిర్దేశం ఇవ్వడం కరెక్టేనా? జనరల్ సీట్స్ కోసం SC/ST గొడవలు జరిగాయి. ఇది ఎప్పుడూ జరిగేదే. ఈ సమాజ్వాదీ పార్టీ వీళ్ళ రాజకీయం అంతా ఎప్పుడూ జాతికి సంబంధించే ఉంటుంది. నాకు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఎలా వ్యూహాన్ని తయారు చేశారు, ఎవరికి మాటలు చెప్పారో తెలియట్లేదు, కానీ నిర్ణయం ఇదే చూపిస్తుంది. వాళ్ళు గెలిపి పొందారు, దానికి వాళ్ళకి మనం కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఏదో మంచి చేయడం వల్లే ఇన్ని సీట్లు గెలిచారు.
ఎలక్షన్లకు ముందు కేజ్రీవాల్ ఇంకా హేమంత్ సోరెన్లను జైల్లో పెట్టడం వల్ల ఏదైనా సమస్య ఏర్పడిందా? నాకలా అనిపించలే. అలా ఏం ఇబ్బంది ఏర్పడినట్టు తెలియట్లేదు. ఒకవేళ అలా జరుగుంటే జార్ఖండ్లోనే క్లియర్ అయి ఉండేది. బీజేపీ రాజస్థాన్లోనే పోగొట్టుకుంది. బీజేపీకి మహారాష్ట్రలోనే సీట్స్ పోయాయి. ఒకవేళ హేమంత్ సోరెన్ని అరెస్ట్ చేయడం వల్ల బీజేపీకి ఇబ్బంది వస్తే ముందుగా బీహార్ జార్ఖండ్లోనే జరుగుండేది. రాజస్థాన్లో దాని తర్వాతే జరిగింది. అందువల్ల నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం నాకు తెలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ విధానాలు కొన్ని గాడి తప్పాయని. అయితే బీహార్ చూస్తే గనుక జాతిమత విద్వేషాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అక్కడ మార్పు రాలేదు? బీహార్లో ఎందుకు ఇలా లేదంటే బీహార్లో ఇదంతా ఎక్కువగానే ఉంది. ఈ లాలూ ఫ్యాక్టర్, ఈ లాలూ యాదవ్ ఫ్యాక్టర్ ఉంది కదా. లాలూ గారు బీహార్ నాయకుడు మాత్రమే కాదు, ముందే చెప్పాను, హీస్ ఎ ఫినోమినా. బీహార్లో మోడీ గారు ఉన్నారు, నితీష్ ఉన్నారు, అందరూ ఉన్నారు. జాతి ఉంది, కానీ చాలా పెద్ద ఫ్యాక్టర్ ఏంటంటే దాదాపు 25-30 సంవత్సరాలుగా లాలూ ఫ్యాక్టర్. ఒకటి, బీహార్లో ఉన్న ఒక భాగం వాళ్ళు లాలూకి సపోర్ట్ చేసి ఓటు వేస్తారు, లేకపోతే ఆయన ఎదిరించి ఓటేస్తారు. ఏమైనా సరే వాళ్ళు ఎదిరించే ఓటేస్తారు. కొంతమంది చెప్తారు నితీష్కి 12 సీట్లు వచ్చేసాయి, రివైల్ అయిపోయింది. అలా అంతేం జరగలేదు. ఆయన లాలూ యాదవ్కి ఎదురకుండా పోటీ వేసుకున్నారు. లాలూ యాదవ్ని ఎదిరించి ఓటు వేయలేరు. ఎందుకంటే 15 సంవత్సరాల పరిపాలనని మీరు నేను కూర్చుని పట్నాలో, ఇంకా ఢిల్లీలో, నోయిడాలో కూర్చుని చదువుకుంటున్నాం. దాని గురించి మనం చెప్తున్నాం. ఇమాజిన్ చేసి చూడండి, సమాజం దాన్ని తట్టుకుంటుంది 15 సంవత్సరాలుగా. ఇప్పుడు వాళ్ళకేం తెలియదు. వాళ్ళు తలుచుకున్నది ఏమైనా సరే ఆ పరిపాలన మాత్రం రాకూడదని అనుకుంటారు. అందుకే లాలూకి వాళ్ళు ఓటు వేయట్లేదు. అదే పెద్ద ఫ్యాక్టర్. దీనికన్నా చాలా పెద్దదైనది బీహార్ ఒక కాంటెక్స్ట్ లో. ఇప్పుడు ప్రేక్షకుల్లోంచి ఎవరన్నా ఏమన్నా అడుగుతారా? నా ప్రశ్న ఏంటంటే 2024 రిజల్ట్స్ రాకముందు అంటే మీరేమన్నారంటే కాంగ్రెస్ మూడు ఫిగర్లో కూడా రాదని చెప్పారు. అది ఎగ్జాక్ట్లీ అలాగే జరిగింది. 99 ఆగిపోయింది. అలాంటప్పుడు మీరు కాంగ్రెస్ తో ముందే మాట్లాడుకున్నారా ఏంటి? లేదు, నేను వచ్చి అది వచ్చి అదేంటంటే నా కాంగ్రెస్ గురించి నా లెక్క వచ్చి కాంగ్రెస్ వచ్చి దానికన్నా బాగా పర్ఫామ్ చేశారు. 100 రాదని నేను ఖచ్చితంగా చెప్పలేకపోయాను. నేను మీకు వేరేలా చెప్పాను. ఒకవేళ 100 సీట్లు వచ్చుంటే ఐ విల్ బీ సర్ప్రైజ్. కాంగ్రెస్ కి 99 సీట్లు వచ్చాయి. నాకు తెలిసి పెద్ద కాంటాక్ట్స్ ఇవాళ గెలుపులో ఉంది. అందులో నా క్రెడిట్ ఏమీ లేదు. ఇఫ్ ఎనీథింగ్ ఐ వాస్ అసెసింగ్ కాంగ్రెస్ రివైవల్, సే టు సే. దీన్ని బట్టి చూస్తే రాహుల్ గాంధీ విషయం ఏమన్నా జరిగిందా? లేదు, అదేంటంటే ఏదో ఒక పార్టీ యొక్క రివైవల్ అక్కడ జరిగింది అంటే దాన్ని లీడ్ చేశామంటే దానికి ఖచ్చితంగా క్రెడిట్ దక్కే తీరాలి. దట్ ఎక్స్ట్రీమ్ రాహుల్ గాంధీ నాయకత్వంలో పోటీ చేసింది. అందులో వాళ్ళకి 99 సీట్స్ వచ్చాయి. క్రెడిట్స్ రాహుల్ గాంధీకి చేరుతుంది. కానీ జస్ట్ పుట్ థింగ్స్ టు పర్స్పెక్టివ్. ఇందిరాగాంధీ యొక్క పెద్ద ఓటమి 1977. ఆ టైంలో కాంగ్రెస్ కి 154 సీట్లు వచ్చాయి, 154. రాహుల్ నాయకత్వంలో వాళ్ళకి పెద్ద గెలుపు ఏంటి అంటే వాళ్ళకి 99 సీట్స్ వచ్చాయి. దీంతో చూసామంటే యాజ్ అ లీడర్ రాహుల్ గాంధీ హ్యాస్ గాట్ మైల్స్ టు గో బిఫోర్ హీ రీచెస్ దట్ ఇన్ ద స్టేట్ వేర్ యూ కెన్ సే కంట్రీలా ఇట్ హ్యాస్ అరైవ్డ్. బట్ ఎస్, కాంగ్రెస్ ఒక మంచి పార్టీగా బెటర్గా చేశారు, ఇన్క్లూడింగ్ మీ. అండ్ దట్ ఎక్స్టెంట్ మనం రాహుల్ గాంధీని పొగిడే తీరాలి. ఎవరన్నా అడుగుతారా? భవిష్యత్తులో మీరేమనుకుంటున్నారు? రాహుల్ గాంధీ గారు ఇండియాని ముందుకు తీసుకెళ్లే ప్రధానమంత్రి అవుతారని అంటారా? కాంగ్రెస్ కి ఆయన నాయకుడే. అదేంటంటే ఈ ఎలక్షన్లో ఆయన కాంగ్రెస్ పార్టీ యొక్క లీడర్ అనే పద్ధతిలో మంచి విధంలో ఎస్టాబ్లిష్ అయ్యింది. అట్లీస్ట్ ఇన్ స్లో టు మీడియం. తర్వాత 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు రాహుల్ గాంధీ తప్ప ఇంకెవరు ఉండరని చెప్తారు. కానీ దేశం యొక్క నాయకుడు అవుతాడా లేదా అనేది ఇంకా చాలా కాలం ఉందని నేను చెప్పగలను. చాలా టైం ఉంది కూడా. 99 వచ్చుండొచ్చు, కానీ 250, 260 అనేది వేరే విషయం. ప్రశాంత్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రశాంత్ సార్ చెప్పే సమాధానాలు ఏమిటో మనం విందాం. అదేంటంటే రాజేష్ సార్, మా నాన్న జీవితంలో ఒక మంచి విషయం చెప్పారు. ఏమీ చేయని వాళ్ళు విమర్శిస్తూ ఉంటారని చెప్పారు. అందువల్ల మీరు మీకెందుకు జడ్జిమెంట్ లేదు? వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఆప్కే అదాలత్ కార్యక్రమం కొనసాగుతోంది. రాజకీయ విశ్లేషకులు ప్రశాంత్ కిషోర్ గారి మీద ప్రశ్నలు సమాధానాలు మనం విందాం. ఆప్కి అదాలత్లో రాజకీయ విశ్లేషకులు ప్రశాంత్ కిషోర్ మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఏంటంటే ఈయన రాజకీయ నాయకులందరికీ కూడా ఈయన దిశానిర్దేశం చూపించగల నేర్పరి. మీరు ఎలక్షన్లలో ఎప్పటి నుంచి ఈ డేటా అనాలిసిస్ ఇలా డిజిటల్ మీడియా సహాయంతో మీరు కొన్ని విశ్లేషణలు అందరూ రాజకీయ నాయకులు ఫాలో అవుతూ ఉన్నారు? అంటే మీ విశ్లేషణ అవసరం. ఏం జరుగుతోందో అనేది ఎవరి దగ్గరైనా అంటారా? సర్వే చేస్తూనే ఉంటారు.
సరే, ఏ విధంగా సర్వే అంటారు? ప్రశాంత్ కిషోర్ దగ్గర మనుషులు ఉన్నారు అంటారు అందరూ. వాళ్ళు కూడా పనులు చేస్తారు, ఆయన్నే ఫాలో అవుతున్నారని. ఉన్నారు. 20,000 మంది పైన పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక విధంగా ఈ డొమైన్కి సంబంధించి ఉన్నారు. మేము వచ్చి దీన్ని 2011లో దీన్ని ప్రారంభించినప్పుడు అప్పుడు మాకు ఐడియా లేదు ఇది ఒక డొమైన్గా మారుతుందని. రోజుగా అది పెద్దగా మారిపోయింది. ముఖ్యంగా ఎలక్షన్లో నించే వాళ్ళు కూడా ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ లేకపోతే ప్రొఫెషనల్ సపోర్టర్స్ మాటల్ని అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూపించినట్టు ఎలక్షన్స్లో చాలా మంది నాయకులకి అదేంటంటే పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే ప్రొఫెషనల్ సపోర్ట్ వల్ల ఇంకా బెటర్ ఉండొచ్చు అనుకుంటున్నారు. మామూలుగానే ప్రజలకి ఏ విషయంలో సంతోషం దొరుకుతుందో మళ్ళీ దాన్ని వాళ్ళు పాటిస్తాం ప్రారంభిస్తారు. ఇందులో పనిచేసే వాళ్ళకి స్కూలు ఇంకా డిగ్రీ అనేది ఏమీ లేదు. అందులో ఎవరైతే ప్రశాంత్ కిషోర్తో పనిచేశారో వాళ్ళు ప్రశాంత్ కిషోర్ పనిచేశారని రాసుకుంటారు. అందువల్ల చాలా మందికి పని దొరకటం నాకు సంతోషం. మీరంటున్న ఈ విధానంలో కొంతమంది ఉంటున్నారు. లేదు, అదేంటో చూసారంటే ఒకవేళ ఏదైనా డాక్టర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆ మనిషి చనిపోతే దానికి మీరు మెడికల్ కాలేజీని తప్పట్లేదు కదా, కారణం లేదు కదా. అయితే ఈ సైన్స్ ఎంత అక్యూరేట్గా ఉంటుంది? నేనేమంటానంటే ఎగ్జిట్ పోల్స్ లో చాలా అవకతవకలు ఉన్నాయని. మొదటి విషయం ఏంటంటే నేనేం పోస్టర్ని కాదు, మేము చేసేది పోస్టరింగ్ కాదు. రెండో విషయం ఏంటంటే మేము 10 సంవత్సరాలుగా చెప్పేది వీఆర్ హైలీ ఓవర్ రేటెడ్. ఎలాంటి ప్రొఫెషనల్ సపోర్టు గెలుపు పోటమిని చేయలేరు. నాయకులే ఎలక్షన్లో గెలుస్తున్నారు, పార్టీ గెలుస్తుంది, ఆ కష్టపడిన వాళ్ళ ప్రయత్నం గెలుస్తుంది, ప్రజల ఓటు గెలిపిస్తుంది. మా ప్రొఫెషనల్ ఆ విషయంలో ఆర్గనైజ్ చేయడంలో కొంచెం బెటర్గా సహాయం చేస్తున్నారు. ఒకవేళ మీకు ఆపరేషన్ అవసరమైతే, ఆపరేషన్ థియేటర్ అవసరమైతే డాక్టర్ బెటర్గా ఉండాలి. ఒకవేళ మీకు కూడా అసిస్టెంట్ ఎవరు లేకపోతే, మీరు పెద్ద సర్జన్ మంచి సర్జన్ అయ్యున్నా కూడా ఒక ఆపరేషన్ థియేటర్లో మీరు బాగా పనిచేసినా సరే ఏదో తప్పు జరిగే అవకాశం ఉంది. మీ సపోర్ట్ సిస్టమ్ చాలా బాగుంటే సో యూ విడ్ బీ ఏబుల్ టు డెలివర్ థింగ్స్ బెటర్. సో మీరు అంత క్రెడిట్స్ ఇవ్వక్కర్లేదు ఎవరికి, ప్రశాంత్ కిషోర్ ఇంకా వేరెవరికైనా, లేకపోతే ఎవరైనా ఓడించినా గెలిపించినా అట్ బేస్డ్ ఆన్ ది మార్జిన్ వీక్ లిటిల్ బిట్ ఆఫ్ ది ఎఫిషియన్సీ ఇన్ ద హోల్. కానీ అంతా తలకిందులైంది. ఎగ్జిట్ పోల్స్ జరిపేవారు తప్పు చేశారు, మాట అయితే మీ మీద పడింది. మీ పైన లేదు, మీడియా ముందా మొత్తం కవర్ అయిందిగా. నేను కూడా అంటే అదే చెప్తాను. స్టాక్ ఎక్స్చేంజ్ రేటు కూడా ఎక్కువగా పెరిగింది అని అంటారా? లేదు, అదేంటంటే వేరే. ఇది మూర్ఖులు మాట్లాడే మాటలు. ఒకవేళ ఈ రిజల్టే వస్తుందని ముందే తెలిస్తే ఆ రిజల్ట్ని అప్పుడు చేంజ్ చేయాల్సిన అవసరమే లేదు. స్టాక్ మార్కెట్ని 2 సైడ్ నుంచి గెయిన్ చేయొచ్చు కదా. 240 వస్తుందని ముందే తెలిసింటే మార్కెట్లో షార్ట్ అయ్యి డబ్బుని సంపాదించొచ్చు. అందుకని ఎందుకు తప్పు చేస్తారు? తప్పు జరగడం మామూలే. అదే నేను మళ్ళీ చెప్తున్నాను, నేనేమి సర్వేలు నడిపే న్యూస్ పేపర్ వాళ్ళం కాదు, లేదనే చెప్తాను. నేనొచ్చి వాళ్ళ డేటాను ఉపయోగించే మనిషిని. కానీ ఒకరి వల్ల తప్పు జరుగుతుందనే చెప్పడం సహజమే, కానీ దాని వెనకాల ఒక మోటివ్ ఉందని ఆ విషయం గురించి ఖచ్చితంగా తెలియదన్నప్పుడు నాకెందుకు కరెక్ట్ అనిపించట్లేదు. ఒక రూమ్లో కూర్చొని టీ తాగి సర్వేలు చెప్పడం, తనని ఎక్స్పర్ట్ అని చెప్పడం ఒక విషయం. ప్రొఫెషనల్గా విషయాలు చేస్తూ బయటికి వచ్చినప్పుడు పీక పట్టుకోవటం మామూలుగా జరిగే విషయమే. 10 జరిగితే 8 జరగటం మామూలు విషయమే కదా. 8 ఏం తక్కువ కాదు. బయట కూర్చుని సర్వేలు చెప్పడం అనేది మామూలే. కానీ ఏంటంటే రాజేష్ సార్, మా నాన్న జీవితంలో ఒక మంచి విషయం చెప్పారు. ఏమీ చేయని వాళ్ళు విమర్శిస్తూ ఉంటారని చెప్పారు. అందువల్ల మీరు మీకెందుకు ఆ జడ్జిమెంట్ లేదు? అలా ఉన్నప్పుడు సెఫాలజీ ఏమి, అదేంటంటే ఎలక్ట్రాల్ సెఫాలజీ ఏమి ఇండియా ఒక డొమైన్ కాదు, వరల్డ్ వైడ్ ఉంది. చాలా పెద్ద ఎక్స్పర్టీస్ ఇందులో ఉన్నారు, పెద్ద తెలివైన వాళ్ళు ఇందులో ఉన్నారు. ఇండియాలో ఎవాల్వ్ అవుతుంది. సో ఎస్, దిస్ టైమ్ ప్రాబబ్లీ ఆల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ దే విల్ లుక్ ఇంటు ది సిస్టమ్, దే విల్ ఇంప్రూవ్. మీరు టెలిఫోన్ యూస్ చేస్తూ ఉన్నారు, ముందు హ్యాండ్ ఉన్నది ఉపయోగించారు, పేజర్ యూస్ చేశారు, ఇప్పుడు మొబైల్ యూస్ చేస్తున్నారు. ఒక్కొక్క రోజు ఒక ఇంప్రూవ్మెంట్ జరుగుతూనే ఉంది. ఇందులో కూడా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. ఇంకొక విషయం కూడా మీరు చెప్పాలి, అంటే ప్రజలకు ట్విట్టర్, యూట్యూబ్ వీటి విషయంలో. లేదు, నేనంతా నేర్పించలేదు. అదేంటంటే నేను ఎప్పుడూ చెప్తాను, ఇలాంటి విషయాల్ని మనం ఎప్పుడూ ఓవర్ రేట్ చేస్తున్నాం. యూట్యూబ్లోనో, ఫేస్బుక్లోనో, ట్విట్టర్లోనో మనం ఎలక్షన్లో గెలిస్తే, గాంధీ గారు పోరాటం చేసేటప్పుడు ఆ టైం పోస్ట్ కార్డే ఉండింది, పోస్ట్ కార్డ్ని ఉపయోగించారు. ఇప్పుడు అది ఫేస్బుక్గా మారింది, ఫేస్బుక్లో రాస్తున్నారు. ఇప్పుడు ఫేస్బుక్ పోస్ట్ కార్డ్ సమస్య కాదు, అందులో రాయటమే ముఖ్యం, రాసింది ఎవరో అది ముఖ్యం. మెసేజ్ ఇంకా మెసెంజర్ యొక్క ముఖ్యత్వం ఏంటంటే, ఇంతకుముందు మనకి పోస్ట్ కార్డ్ ఉండింది, ఇన్లాండ్ కార్డ్ ఉండింది, ఎన్వలప్ ఉండింది. ఇప్పుడు వచ్చే ఫేస్బుక్ ఉంది, ఇంకా ట్విట్టర్ ఉంది, ఆ తర్వాత కొత్తగా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి విషయాలు అప్డేట్ అవుతూనే ఉంటాయి. సోషల్ పొలిటికల్ చూపు నుంచి మెసేజ్ ఇంకా మెసెంజర్ యొక్క ముఖ్యత్వం ఉంది. మీడియంకి అంత ప్రయారిటీ లేదు. కానీ ఒకటి ఉంది, టెక్నాలజీని మీరు ఉపయోగించకుండా ఒకవేళ మీరు
పోస్ట్ కార్డ్ వేసుంటే అది చేరడానికి 10 రోజులు పడుతుంది. ఫేస్బుక్ మూలంగా అది 10 మిలియన్ చేరుతుంది. రెండింటికి చాలా వ్యత్యాసం అంటే ఉంది. మీరు అసలు ఏమనుకుంటున్నారు? నరేంద్ర మోడీ బీజేపీ ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్ బాగా ఉపయోగిస్తున్నారు, కానీ ఈసారి దాన్ని కాంగ్రెస్ డామినేట్ చేసింది అంటాను. లేదు, యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ యూజర్ అడ్వాంటేజ్ ఒక మనిషికి ఎప్పుడూ ఉంటుంది. మొదటిసారి మేము 2014లో ప్రారంభించినప్పుడు ఆ టైంలో ఫేస్బుక్ అదేంటంటే FBలో వెయ్యాలంటే నవ్వుతారు. ఆ తర్వాత దాని గురించి అర్థం చేసుకున్న తర్వాత అందరూ దాన్ని ఉపయోగించడం ప్రారంభించారు. ఆ తర్వాత దాన్ని ప్రారంభించిన వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు. ఆ తర్వాత పెద్ద కంపెనీస్ని మీరు చూసుంటారు. పెద్ద కంపెనీ అదేంటే స్టీల్ కంపెనీ అయితే ఏదైనా ప్రోడక్ట్ సర్వీస్ కంపెనీ అయి ఉంటే ఎవరన్నా కొత్తగా వస్తారు, ఛాలెంజ్ చేసి ఓడిస్తారు. యాజ్ యూ థింక్ బిగ్గర్ యువర్ ఎబిలిటీ టు మూవ్ అండ్ వెన్ ఎవర్ యూ బికమ్స్ లేజర్. మీరు ఒక పెద్ద ఓడ తిరగడానికి టైం పడుతుంది. కొత్త వాళ్ళు వచ్చారంటే చాలా ఎక్స్పెరిమెంట్లు చేయొచ్చు. సో ఇట్స్ ట్రూ ఇన్ ఆల్ వాట్స్ ఆఫ్ లైఫ్. బిజినెస్లో కూడా పెద్ద కంపెనీలన్నీ వాళ్ళు వెంటనే ఎక్స్పెరిమెంట్ చేస్తారు. రజత్ శర్మ ఇండియా టీవీలో ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తే 10 సార్లు ఆలోచిస్తారు. ఒక ప్రాసెస్ ఉంది, సిస్టమ్ ఉంది, లెగసీ ఉంది. ఒక కొత్తవాడు యూట్యూబ్ని చూసి కొత్తగా ఏదైనా ఆలోచిస్తాడు. ఈ విషయం ఎందుకు రజత్ సార్కి అర్థం కాలేదని చెప్తాడు. ఎందుకు అర్థం కాదంటే మనం ఒక లెగసీలో ఉన్నాం. 10-15 సంవత్సరాలకు ఒక సిస్టమ్ ఉంది. అది ఓవర్ నైట్ లో జంప్ చేసి కొత్తగా ఏదైనా ఒకటి. ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే కాంగ్రెస్ లో కొంతమంది నాయకులు ఈసారి అంటే డిసెంబర్ నుంచి పోయిన సంవత్సరం అంటే మే వరకు రాహుల్ గాంధీ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ముఖ్యంగా యూట్యూబ్లో చాలా మంది చూడడం జరిగింది. అంటే అది చాలా ఎఫెక్టివ్ అయిందని అనుకుంటున్నాను. సార్, 2-వే థింగ్. ఒకటొచ్చి చూసారంటే మోడీజీ యొక్క యూకే సిస్టమ్, ఆయన డిజిటల్ ట్రాక్ లో ఏదో ఒకటి తగ్గింది. అలా చూస్తే ఓవరాల్ హీ హ్యాస్ గాట్ ఫర్ వైడర్ రీచ్. దేర్ ఇస్ నాట్ ట్రూ అబౌట్ ఇట్. కానీ రాహుల్ గాంధీ ఛాలెంజర్గా ఉన్నారు. ఆయన బేస్ తక్కువగా ఉండింది, కానీ పెరుగుదల ఎక్కువగా ఉండింది. ప్రజలు ఆయన వైపు చాలా మొగ్గు చూపించారు. ఆయన ఏం చేస్తారో ఒకసారి చూద్దాం అనుకున్నారు. మోడీ ఎప్పుడూ గెలుస్తూనే ఉంటారు. ఈ విధంగా ఏదో ఒక సర్టనిటీ ఉండింది. మోడీ ఎప్పుడూ గెలుస్తారు, దీంట్లో ఉంది. రాత్రి సాయంత్రం నడుతున్నారు. అది ఓవర్ కిల్ గా ఉంది. 10 సంవత్సరాలుగా ప్రజలు మోడీజీని పొద్దున్న సాయంత్రం చూస్తున్నారు. మీడియా అన్ని చోట్ల ఒక కొత్త మనిషి వస్తే ఏం మాట్లాడుతున్నారో వినాలని ఆతృతగా ఉంటుంది. అందువల్ల వెళ్లి చూస్తారు ఆయన ఏం చేస్తున్నారో అనేది. అదేవిధంగా కాంగ్రెస్ సోషల్ మీడియాలో స్ట్రాంగ్ గా ఉండింది. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే మోడీ నియంతలా ఉన్నారు, మోడీ ఓడిపోతారు, మోడీని సైకలాజికల్గా మేము వీక్ చేశాం, ఆయన కాన్ఫిడెన్స్ను మేము తగ్గించామని. ఇది వాళ్ళ సొంత విషయం అయ్యుండొచ్చు. నేను చెప్పడంలో ఏముందిలేండి, మాకన్నా అర్థం చేసుకోవడం ఎక్కువ. నాకేమనిపిస్తుందంటే యారోగెన్ ఈజ్ సంథింగ్ విచ్ యూ షుడ్ అవాయిడ్ ఇన్ పాలిటిక్స్. అది బీజేపీ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, మాకైనా సరే, ఎవరికైనా సరే. అదేంటంటే సమాజంలో ప్రజలు అరగెన్స్ని ఇష్టపడరు. ఒకవేళ వాళ్ళు చాలా అరగంటగా తెలిస్తే, గెలుపులోనూ ఓటమిలోనూ చూడడానికి అరగంటగా అనిపిస్తే ప్రజలకు అది నచ్చనేసదు. కానీ ఏదో విధంగా దేశంలో ఇవాళ మంచి రిజల్ట్ వచ్చింది. మోడీజీని పైన కూర్చోబెట్టారు. అదేవిధంగా మీరు దేవుడు కాదని చూపించారు కూడా. సులువుగా నడపండి, మీరే నడపండి, కానీ బాధ్యతగా ఉండండి అని చెప్పారు. ప్రజలు ఇలాంటి మెసేజ్ ఇచ్చారు, మీరు నడపండి. వాళ్ళు రాహుల్ గాంధీని నడపమనలేదు, మోడీ మీరే నడపండి, కానీ డిక్టేటర్ లాగా నడపొద్దు, ఒక నిజాయితీ గల ప్రజాస్వామ్యంలా నడుపు, కాస్త జాగ్రత్తగా నడపమని ప్రజలు మెసేజ్ ఇచ్చారు. అంటే రాహుల్ గాంధీ జూన్ నుంచే మాట్లాడడం ప్రారంభించారు. ఈ ప్రభుత్వం నిలబడదు, చాలా వీక్గా ఉంది అన్నారు. ఇప్పుడు చూశారంటే రాహుల్ గారికి అనుభవం ఎక్కువగా ఉంది. ఆయన బాగా అర్థం చేసుకుంటున్నారు. ప్రభుత్వం యొక్క నడవడిక చూస్తుంటే నాకు 2 విషయాలు బాగా అర్థమవుతుంది. తర్వాత 2.5 సంవత్సరాల్లో 9 రాష్ట్రాల్లో ఎలక్షన్ రాబోతుంది. స్టార్టింగ్ విత్ జమ్మూ కాశ్మీర్, ఆ తర్వాత హర్యానా వస్తుంది, మహారాష్ట్ర వస్తుంది, ఢిల్లీ, జార్ఖండ్, బీహార్, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అస్సాం. ఈ 9 రాష్ట్రాలు ఎలక్షన్ని నిర్ణయిస్తుంది. ఈ ప్రభుత్వం యొక్క స్టెబిలిటీ వచ్చి ఎలా ఉంటుందని, ప్రభుత్వం ముందుకు వెళ్లే డైరెక్షన్ ఎలా ఉంది. ఈ 9 రాష్ట్రాల్లో బీజేపీ 5లో ఓడిపోయిందంటే ఖచ్చితంగా ఆ ఇష్యూ పైన పెద్ద స్టెబిలిటీ వస్తుంది. అయితే మీకు అనిపిస్తుందా ఇలాంటి విషయాలన్నీ సిస్టమ్ వల్లే జరుగుతున్నాయి? అంటే వీటి గురించి ఒక 1 అవర్ మాట్లాడాక రాహుల్ గాంధీ అన్నారు ప్రభుత్వం లేదు, ఇంకా కార్గే గురించి, ఇంకా తేజస్వి యాదవ్, సంజయ్ సింగ్, ఇలా వీళ్ళందరికీ సమాధానాలు చెప్పారా అని. ఇంతవరకు రాహుల్ గాంధీని, ఆపోజిషన్ని క్రిటిసైజ్ చేస్తూ ఉన్నాం, వీళ్ళు కోఆర్డినేట్ని యాక్సెస్ చేయట్లేదు అని. ఒకవేళ వాళ్ళ ఎఫర్ట్స్ని కమ్యూనికేషన్ కోసం కోఆర్డినేట్ చేస్తుంటే వీ షుడ్ థ్యాంక్ దెమ్, వీ షుడ్ అప్లాస్ దర్ ఎఫర్ట్. అందులో ఏ సమస్య లేదు. వాళ్ళ నెరేటివ్ని కోఆర్డినేట్ విధంలో ఉంది. ఇందులో ఏం కంప్లైంట్ ఉంటుంది? ఏది వాళ్ళ తక్కువగా ఉందో, అపరెంట్ తక్కువగా ఉంది, దాన్ని వాళ్ళు బెటర్ చేసి ఉండొచ్చు. నౌ దే ఆర్ అపైరింగ్ మోర్ కోహెసివ్ యాజ్ ఎ యూనిట్, దే ఆర్ అపైరింగ్ మోర్ అగ్రెసివ్. ఇది వచ్చి దేశానికి చాలా చాలా మంచి విషయమే.
ప్రజాస్వామ్యంకి మంచి విషయమే. పార్లమెంట్లో డిబేట్ జరుగుతుంది కదా. ఇందులో భయపడటానికి ఏ విషయం లేదు. కాంగ్రెస్కి 100కి బదులుగా 120 వచ్చినా సరే, లేకపోతే తలకిందులైనా సరే, కాంగ్రెస్కి 240 వచ్చి బీజేపీకి 100 వస్తే అది దేశానికి మంచిదే, ప్రజలకి, ప్రజాస్వామ్యానికి మంచిదే. అది నాయకులకు ఎలా ఉన్నా ఎప్పుడు బాగుండదంటే ఆపోజిషన్కి 20 వచ్చి ఒకే పార్టీకి 400 వస్తే అలా జరగకూడదు. అందులో ఏ సమస్య లేదు. అప్పుడు వాళ్ళు రివైవ్. అంటే జరిగిన విషయాలన్నీ మంచివే అంటారు. లేదు, నా దగ్గర మీరు అలాగా నా దగ్గర మీరు ఇలా అడిగితే, నన్ను మీరు ఇలాగా అడిగితే నేను ఖచ్చితంగా ఇదే చెప్తాను. 400 రావడం చాలా మంచిదయ్యింది. లేకపోతే బీహార్లో కూడా నేను పనిచేసి ఉండేవాడిని కాదు. నీ సర్వేని ఆపమంటారు. నువ్వు వచ్చి బీజేపీలో జాయిన్ అవ్వు. అదేంటంటే మీకేమనిపిస్తుందంటే బీజేపీలో అది వచ్చి చాలా ఎక్కువగా ఉపయోగపడింది. ఎవరికంటే మాకే ఎక్కువగా ఉపయోగపడింది. ఎందుకంటే ఆల్టర్నేటివ్గా ఇంకో విషయాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రజలకు చెప్పాలనుకుంటున్నాం, మీరు కొత్తగా ఏదైనా ప్రయత్నించాలి అని. ఒకవేళ బీజేపీకి 300 లేకపోతే 400 సీట్లు వచ్చుంటే మీరు ఏమనుకుంటారు? నన్ను బీహార్లో పనిచేయిస్తారనుకుంటారా మీరు? అంటే ఈ దేశ ప్రజలు చాలా తెలివైన వారని మీరు నమ్ముతున్నారు? లేదు, నేను ఎలక్షన్ ముందంతా కాదు, నేనే మొదటివాడిని. 5 సంవత్సరాలుగా చెప్తున్నాను. మోడీ యుగం అయిపోయిందని మీరు అనుకోవద్దు. ఆయనకి మాత్రం ఓటు పడుతుంది అనుకోవద్దు. ఈ దేశంలో ఆపోజిషన్ ఎప్పటికీ బలహీనంగా అవ్వదు. ఆపోజిషన్ బలం కావంటే తగ్గొచ్చు. ఈ దేశంలో 60 కోట్ల మంది ఇప్పటికీ 100 రూపాయలు సంపాదించలేకపోతున్నారు. అక్కడ మీరు ఎంత ఈడు జరిపినా సరే, ఎంత ఫేర్ చేసినా సరే, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ని కంట్రోల్ చేసినా కూడా 100 కోట్ల ప్రజలు 100 రూపాయలు కూడా సంపాదించట్లేదు. వాడు నీకు ఖచ్చితంగా బానిసగా ఉండడు. ప్రేక్షకులు ఏమన్నా అడుగుతారా? సార్, మీరు చెప్పారు 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు మన దేశం బీజేపీ నుంచి ముందుకు సాగుతుంది అని. మీరు చెప్పిన వాగ్దానంలో ఖచ్చితంగా మాటిస్తున్నారా? ఖచ్చితంగా 200% గ్యారంటీగా ఉన్నాను. ముందు నేను చెప్పింది అర్థం చేసుకోండి. నేనేం చెప్పానంటే రాబోయే 20-30 సంవత్సరాల్లో, 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాల్లో దేశ రాజకీయంలో ఖచ్చితంగా బీజేపీ ఉంటుందని. అందుకని వాళ్ళు ఓడిపోతారని లేదు. కానీ స్వతంత్రం తర్వాత అదేంటంటే 1950 నుంచి 1999 వరకు కాంగ్రెస్ అని ఒకరు ఉండేవారు. దాని చుట్టూ రాజకీయం జరుగుతూ ఉండేది. అప్పుడు కాంగ్రెస్ పాలన ఉన్నా సరే, ఆపోజిషన్ అయినా సరే, మీరు కాంగ్రెస్ కి సపోర్ట్ చేసినా సరే, వాళ్ళకి ఆపోజిషన్ గా ఉన్నా సరే, ఆ విషయం షిఫ్ట్ అయ్యి ఇప్పుడు బీజేపీకి మారిపోయింది. మీరు బీజేపీని ఆదరించవచ్చు, లేకపోతే ఆపోజిషన్ అవ్వచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ ఎదురకుండా ఇండియా కూటమి జరగలేదు. అది 1988లో రాజీవ్ గాంధీ ఎదురుగా జరిగింది. ఇందిరాగాంధీ ఎదురుగా 1977లో జరిగింది. ఆ చూపులో మీరు ఇప్పుడు ఈ దేశంలో దాదాపు 30% ఓట్లు మీరు తీసుకున్నారంటే 30% ఓటు ఓవర్నైట్ రాలేదు. అది చాలా సంవత్సరాలుగా చేసిన ప్రయత్నం. అదేంటంటే మీ పార్టీ, మీ కూడా ఉన్న వాళ్ళ మనుషుల కష్టాలు. అది ఒకే రోజులో పోదు కూడా. 1-2 ఎలక్షన్లో ఓడిపోవటం వల్ల కాదు. కొన్ని విషయాలు అలాగే ఉంటాయి. ఆ కోణంలో చెప్తున్నాను. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. రాబోయే 20-30-40 సంవత్సరాల వరకు బీజేపీ చుట్టూ రాజకీయం జరుగుతూనే ఉంటుంది. దానికి అర్థం, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, బీజేపీ ఓడిపోదని. కానీ రాజకీయంగా వాళ్ళు ఒక పెద్ద శక్తిగా బీజేపీ ఖచ్చితంగా ఉంటుంది. ప్రశాంత్ సార్, మీ కొత్త స్వరాజ్ పార్టీ గురించి ఇంకా కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రశాంత్ కిషోర్ గారి సమాధానాలేంటో మనం విందాం. తేజస్వి యాదవ్, లాలూ యాదవ్ వాళ్ళ పిల్లల కోసం ఓటు అడుగుతున్నారు. ఏంటి తేడా? లాలూ యాదవ్ వాళ్ళ పిల్లల కోసం ఓటు అడుగుతున్నారు. వాళ్ళ పిల్లల కోసం కాదు, మీ పిల్లల కోసం ఓటు వేయండి అంటున్నాను. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు కార్యక్రమంలో విచ్చేసిన అతిథి ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ ఒక పొలిటికల్ పార్టీ నడుపుతున్నారు. ఆప్కి అదాలత్లో తరువాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో జన్ స్వరాజ్ పార్టీ సూత్రధారి ప్రశాంత్ కిషోర్ మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఓర్పు తక్కువ అని. ప్రశాంత్ గారు, మీరు చాలా నెమ్మదస్తులని విన్నాను, కొంచెం ఓపిక తక్కువని కూడా. 2 సంవత్సరాల ప్రయాణంలో మీరు ఏం చెప్పారంటే బీహార్లో అన్ని చోట్ల పోటీ చేస్తాం, ఇంకా ఏమన్నారంటే అన్ని చోట్ల సీట్లు దక్కించుకుంటాము అని అన్నారు. లేదు, అదేంటంటే ఈ విషయం నిజమే. నేను కొంచెం ఇంపేషెంటే. అది నా గుణం యొక్క ఒక భాగం. స్టెబిలిటీ కేర్స్ మీ. నాకొచ్చి చూసారంటే విషయాలన్నీ స్టెబిలిటీ అయ్యి సమస్య లేకపోతే నాకు ఆ విషయం నచ్చదు. అది ఎప్పుడు ఒక ఛాలెంజింగ్గా ఉండాలని నేను అంత తొందరపడ్డారా? అలా కూడా చెప్పొచ్చు. 45 అయిపోయింది, ఇప్పుడు 46 వచ్చేసింది. అదేంటంటే ఎక్కువ సమయం లేదు పెద్దగా చేయటానికి. ఆ విషయంలో నేను కాస్త ఇంపేషెంట్ చెప్పొచ్చు. కానీ నేను చేసే పని ఎప్పుడు శ్రద్ధగానే చేస్తాను. మీరు రాహుల్ని చూసారంటే
పాదయాత్ర వెళ్లారు 6 నెలల్లో దేశం అంతా తిరిగేశారు. ఇప్పుడు వచ్చి చూశారంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా అన్ని రాష్ట్రాలు తిరిగారు 6 నెలల్లో. నేను ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోలేదు. ఢిల్లీకి 2 రోజులు వచ్చుంటాను లోక్సభకి. అదేంటంటే ఎలక్షన్ కమిషన్ అడ్డుకున్నారు, ఢిల్లీలో ఉండిపోయాను. లేకపోతే నేను బ్రేకే తీసుకోను, అదే ఊర్లో ఉంటాను, బీహార్లోనే ఉంటాను. అది దాటి ఇప్పుడు 2 సంవత్సరాల్లో 18 రాష్ట్రాలకి మాత్రమే వెళ్ళగలిగాను. 60% దాటగలిగాను. అలా చూస్తే నేను చాలా ప్రశాంతంగా ఉంటాను. కానీ ఒక విషయం, మనం దీన్ని కష్టపడి చేస్తున్నామంటే పూర్తి అది మిల్లులో వేసి రుబ్బుతున్నట్టు కాదు, ఆలోచించి చేస్తున్నాం. బీహార్లో సిస్టమ్ మారుస్తున్నాం. ఒకవేళ మార్చాలంటే మనం బీహార్లోనే నించోవాలి. ఆ తర్వాత అయితే ఇప్పుడు ఈ పోటీలో ఎవరున్నారు? తేజస్వి యాదవ్ 12 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. 40 నెలలు మినిస్టర్గా పనిచేశారు. ఆయన దగ్గర అంత అనుభవం ఉంది. మీ దగ్గరే ఉంది 2 ఏళ్ల ప్రయాణమా? సరిగ్గా చెప్పారు. తేజస్వి యాదవ్ అదేంటంటే మీకు ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. తేజస్వి యాదవ్తో మాకు ఎలాంటి పోటీ లేదు. ఈ జన్ స్వరాజ్ పార్టీ తయారయ్యి ఎలక్షన్లు నిలిచినప్పుడు మీరే చూడండి, పోటీ అనేది ఎన్డీఏతోనే జరుగుతుంది. బీజేపీ అండ్ నితీష్ పార్టీతోనే జరుగుతుంది. అండ్ లోక్సభ ఎలక్షన్లో 196, చట్టసభలో ఎన్డీఏ వచ్చింది. అదేంటంటే తేజస్వి యాదవ్ ఇంకా లాలు పార్టీ ఇండియా కూటమి 60 స్థానాల్లోనే ముందుకు సాగింది. 176లో ఎన్డీఏ కూడా ఉండింది. మా పోటీ ఎన్డీఏతోనే అని అనుకున్నాము. వివరంగా చెప్పాలి అంటే తేజస్వి యాదవ్ గురించి ఆయనకి ఏ అనుభవం ఉన్నా సరే, నాకు తెలిసినంత వరకు తేజస్వి యాదవ్ లాలు కొడుకని నాకు తెలుసు. అందుకనే ఆర్జేడీ నాయకుడుగా ఉన్నాడు. దాంతో ఆయన బీహార్ నాయకుడు అవ్వలేదు, ప్రజలు ఓట్లు కూడా వేయలేదు. అంతేకాకుండా తను బీహార్లో అసలు ఏమీ చేయలేదు. నేను తేజస్వి యాదవ్ని సపోర్ట్ చేస్తున్నట్టు, ఆయన్ని నోటీస్ చేస్తున్నట్టు, తర్వాత నేను ఆయన్ని తెలుసుకునేలాగా ఏదీ చేయనేలేదు. అప్పుడు చదువు చూశారంటే అదొచ్చి. అయితే మీరేం అర్థం చేసుకున్నారు? నాన్న మినిస్టర్గా ఉన్నారు, అలాగే మదర్ కూడా మినిస్టర్గా చేశారు, సహోదరి రాజ్యసభలో ఉన్నారు, 2 మావయ్యలు కూడా పార్లమెంట్లో మెంబర్స్గా ఉన్నారు, ఇంకొక సహోదరు కూడా ప్రభుత్వం తరపున అది పనిచేస్తారు. నిజమే. ఇదొక విధమైన లయబిలిటీ. నాకు తెలిసినంత వరకు ఇదో వాళ్ళ లయబిలిటీ. ఎందుకంటే బీహార్లో ఇప్పుడున్న పరిస్థితి, వాళ్ళ తల్లిదండ్రులు చీఫ్ మినిస్టర్ ఉండి కూడా బీహార్ పేదరికంలో ఉండే ఒక రాష్ట్రంగా ఉండిపోతుంది. ఇది వాళ్ళ లెక్కలోగా చేరుతుంది. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. వాళ్ల కుటుంబంలో 5,000 మంది రాజకీయంలో ఉండి ఏ క్వాలిఫికేషన్ లేకుండా జస్ట్ వాళ్ళ లాలు పిల్లలంటే వాళ్ళకి ఎదురుగా ఉంటుంది బీహార్లో. వాళ్ళ గురించి మాత్రం కాదు, మీకు ఇంకో విషయం చెప్తాను. నేను జన్ స్వరాజ్ని ప్రచారంలో ఇంకో భాగంగా పరిశీలించాను. దాదాపు 30 సంవత్సరాలుగా ఎంతమంది ఎంపీ ఎమ్మెల్యేలు అయ్యారో, వాళ్ళు ఏ పార్టీనా సరే, కాంగ్రెస్ అవనివ్వండి, ఆర్జేడీ అవనండి, బీజేపీ అవనివ్వండి, అన్నిటినీ ఒకటిగా పెట్టి చూస్తే దాదాపు 30 సంవత్సరాలుగా 1200 కుటుంబాలు మాత్రమే బీహార్లో ఎంపీ ఎమ్మెల్యేలు అయ్యారు. మీరు కాస్త ఆలోచించండి. 13 కోట్ల మంది ఉన్న బీహార్లో 3.5 కోట్ల మంది జీవించే దాంట్లో 1200 మంది కుటుంబం వాళ్లే ఎంపీ ఎమ్మెల్యేలు అయ్యారు. వాళ్ళు ఒక విధంగా చేజిక్కించి పెట్టుకున్నారు. అది కూడా ఎప్పుడు? 1990లో కూడా బీహార్ చాలా పేదరికంలో ఉండింది. 2005లో నితీష్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు బీహార్ దేశంలోనే చాలా పేదరికంగా ఉండింది. ఇవాళ కూడా బీహార్ పేదరిక రాష్ట్రంగానే ఉంటుంది. ఇదే 1200 కుటుంబాలు చెప్పేది. మేమే ఉంటాం, మేమే చూసుకుంటాం, ఎవరూ రాకూడదని చెప్తున్నారు. ఈ థింకింగ్కి ఒక సవాల్ వదిలేదే ఈ జన్ స్వరాజ్. మీరనేది ఏంటంటే వాళ్ళు అసలు పోటీ కారు, 10 లక్షల మందికి నేను పని చూపిస్తున్నాను అన్నారు. మొత్తం బీహార్లో ప్యూన్ నుంచి ప్రధాన కార్యదర్శి వరకు ప్రభుత్వ పనుల్లో ఉండే వాళ్ల టోటల్ లెక్క 23 లక్షలు. 1.97% ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగంలో బీహార్లో ఉన్నారు. మీరేమో ఒకే రోజులో 10 లక్షలు ఇస్తా అని చెప్తున్నారు. అదెలా జరుగుతుంది? సరే, ఒకవేళ మీరు 10 లక్షలు ఇచ్చారనుకోండి, వదిలేయండి. 23 లక్షల్లో 10 లక్షలు చేరుతుంది, 3% అవుతుంది. బీహార్కి 97% ఏమీ కాదు. బీహార్లో 40% వాళ్ళకి జాబులు లేవు. ఏం చేస్తాం? ఒకవేళ మీరు ప్రైవేట్ సెక్టర్ని చేర్చినా అప్పుడు బీహార్లో 2 నుంచి 3% ప్రజలు రారు. ప్రభుత్వ పనికి రారు, ప్రైవేట్ సెక్టర్ కూడా రారు. అదేంటంటే వాళ్ళకి ఎలాంటి పెరుగుదల లేదు. మీరు పిల్లలకి చదువు ఏర్పాటు చేయలేదు, మీరు ప్రజలు జీవిస్తానికి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. వీళ్ళు జస్ట్ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేస్తారు. మన రాజు 10 మందికి ఉద్యోగం ఇస్తారు, దాన్ని చూసి ఓటేస్తారా ఏంటి? ఇది మిగతా వాళ్ళని మోసం చేసే పని. మీరే చెప్పండి, 70 సంవత్సరాల్లో 23 లక్షల పని, వీళ్ళు 75 రోజుల్లో 10 లక్షల మందికి పని ఇస్తానంటున్నారు. ఇది జరుగుతుందా? మీరు 9th పేజీలో ఏమన్నారు? అది రజత్ సార్, మీరు పత్రిక
మీరు చెప్పండి. మీరు పత్రికా వాళ్ళైతే మిమ్మల్ని లాయర్ అనగలను. మీరు పత్రికా వాళ్ళైతే మిమ్మల్ని పత్రిక వాళ్ళు అంటాను. తేజస్వి యాదవ్ 9th ఫెయిల్, అదే చెప్తాను. అదేంటంటే అది ఏంటంటే జీవితంలో చదువుకోవటానికి వయసు అవసరం లేదు. ఇప్పుడు కూడా 10వ క్లాస్ చదివి పాస్ అవ్వచ్చు. నేను కావాలంటే వాళ్ళకి హెల్ప్ ఎంతో చేస్తాను. మంది ఉన్నారు, వాళ్ళందరూ చదువుతున్నారు. వాళ్ళల్లో ఎంతమంది కామరాజులు అవుతారు? అంటే వాళ్ళు పెద్దగా ఏం చదవలా, కానీ కాంగ్రెస్ లో వాళ్ళు పెద్ద లీడర్లుగా పనిచేశారు. ఇందిరాగాంధీని ప్రైమ్ మినిస్టర్ గా చేశారు. సార్, మీరు నా మాట ఒకసారి వినండి. చదువే అందరినీ తెలివైన వాళ్ళు చేస్తారని అంటలేదు, దాన్ని నమ్మట్లేదు. కానీ కొన్ని సమయాల్లో మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే దానికి వసతి ఉంటుంది, కానీ చదువుకోలేరు. కానీ మీరిప్పుడు చెప్తున్నట్టు అతని తండ్రి చీఫ్ మినిస్టర్, వాళ్ళ అమ్మ చీఫ్ మినిస్టర్, అలాంటిది ఒకరు 9వ క్లాసు పాస్ అవ్వలేదంటే మీకేం తెలుస్తుంది? ఆయన చదవగలరు చదవలేరు అని కాదు, ఇది వచ్చి ఆయన చదువు విషయంలో ఎలా ఉందనేది నేను చెప్తున్నాను. చదువుకి ఎంత ముఖ్యత ఇస్తున్నారో నేను ఇప్పుడు చెప్తున్నాను. మీరు చెప్పండి, బీహార్కి చెందిన మామూలు కుర్రాడు, బీహార్లో ఉన్న మామూలు కుర్రాడికి గుర్తింపేంటి? అది వెనకబడిన రాష్ట్రం, ప్రజలు కూలి పని చేసుకుంటున్నారు. చదువుకున్న పిల్లల్ని చూశారంటే 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలని చిన్న చిన్న రూమ్లో కూర్చుని ఇరుగ్గా కూర్చుని నడువును నేరుగా పెట్టుకుని సగం కడుపుతో చదువుకుంటున్నారు. తను పనిచేసి ఏదో ఒకటి సాధించాలనే కోసం. క్లర్క్ అవడానికి, ప్యూన్ అవడానికి, సిపాయి అవడానికి 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పనిచేయాల్సి ఉంటుంది. మీరు 9వ క్లాసు పాస్ అవ్వకుండానే బీహార్కి రాజ్ అని చెప్తే దాన్నెలా అంగీకరించేది? దాన్నెలా ఒప్పుకుని చెప్పండి? నేను బీహార్కి చెందినవాడిని, నేనెందుకు ఎదిరించను? నేను చెప్పేది వదిలేయండి. ఇక్కడున్న ప్రజలందరినీ చూడండి, బీహార్ ప్రజలు ఉన్నారు చూడండి, వాళ్ళని అడిగి చెప్పండి, ఎంతమంది 9వ క్లాస్ ఫెయిల్ అయిన వాడిని నాయకుడుగా అంగీకరిస్తారు? నేను రోజు గ్రామంలో నడుస్తూనే ఉన్నాను, నేను ప్రజలకి రోజు ఇదే చెప్తూ ఉన్నాను. అంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ గురించే మాట్లాడుతున్నారు. ఈ ప్రశాంత్ కిషోర్ ఎంతో బాగా చదువుకున్నవారు, ఆయన ఇక్కడ డేటాను అక్కడ, అక్కడ డేటాను ఇక్కడ మార్చేయగల సత్తా సరే, ఉన్నవారు నేను అని. ఎక్కువగా చదువుకున్న వాళ్ళని ఒప్పుకుంటున్నారు కదా. చూడండి, ముందంతా ఈ ప్రశాంత్ కిషోర్ ఎవరని చెప్తూ ఉంటారు. సరే, వీడు ఇప్పుడు చదువుకున్న వాళ్ళని ఒప్పుకుంటున్నారు కదా. దొంగతనం, తప్పుడు పనులు చేయట్లే కదా, ఎలాంటి మాఫియా చేయలేదు, పశువుల విషయంలో మోసం చేసి జైలుకి వెళ్ళలేదు, మేతనేవి దొంగలించలేదు. నా యొక్క తెలివితేటను ఉపయోగించి నా సొంత ప్రయత్నంలో మా తల్లిదండ్రులేమీ చీఫ్ మినిస్టర్లు కాదు. నేను బీహార్లో ఒక గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. నేను చదివేటప్పుడు అక్కడ గోని సంచి మీద కూర్చొని చదివేవాడిని. అక్కడి నుంచి నేను చదువు మూలంగా ఎంత దూరం వెళ్ళాను అంటే, దేశంలో పెద్ద వాళ్ళని చెప్పడానికి కష్టంగా ఉంటే ఏదైనా కొంచెమైనా నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు నన్ను సజెషన్ అడుగుతారు. ఇదంతా సరస్వతి యొక్క ఆశీర్వాదం. నేను సరస్వతిని కొలుస్తాను, కానీ సరస్వతికి నాకు ఏ సంబంధం లేనని చెప్పేవాళ్ళు నేనెందుకు బంధం పెట్టుకోవాలి చెప్పండి రజిత్ సార్. వీళ్ళొచ్చి అదేంటంటే మీరు తేజస్వి యాదవ్ అని చెప్తున్నారు, అదేంటంటే నా ఎగ్జిస్టెన్స్ సరస్వతి దేవి అంటున్నారు. నా దగ్గర వేరేం లేదు, కాదు, ఏ జాతి అదేంటంటే లేదు, నా దగ్గర ఎలాంటి డబ్బు లేదు, పెద్ద కుటుంబం కూడా లేదు, పేరు ప్రతిష్టలు లేవు, తెలివి మాత్రమే ఉంది. కానీ వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, తెలివితేటలు మాత్రం లేవు. ప్రశాంత్ సార్, ఆయన ఏమన్నారంటే అసలు బీహార్కి వచ్చి ఎయిర్ కండిషన్ టెంట్లో ఉన్నారు, క్యారవాన్లో ఉండేవారు, ఇలా ఎన్నో విధాలుగా ఉండేవారు. అయితే బీహార్లో ఇదేమీ పనిచేయదు అన్నారు. వాళ్ళకి బీహార్ గురించి బాగా తెలుసు. కానీ తేజస్వి యాదవ్కి నేను అప్పుడప్పుడు సవాళ్ళని ఇస్తూనే ఉంటాను. శాసనసభలో నించునేటప్పుడు ఆయన ఏం చెప్పారంటే, అప్పుడు నితీష్ సార్తో ఆయన కలిసి చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. శాసనసభలో నించుని ఆయన ఏం చెప్పారంటే, సోషలిజం అనేది మా పూర్వీకుల పారంపర్యం, దాన్ని అలాగే వదిలేయగలమా, మేమే పరిపాలిస్తామన్నారు. నేను ఇప్పుడే 2 రోజుల ముందు చెప్పాను, ఈ సోషలిజం ఎప్పుడో మీకొచ్చి మారింది. మీకు సోషలిజం అంటే ఏంటో తెలీదు. సరే, ముందు తెలీదు, ఇప్పుడు కావాలంటే ట్యూషన్ పెట్టుకోండి, 10 రోజులు ట్యూషన్లో చదవండి, ఆ తర్వాత మీడియాకొచ్చి సోషలిజం గురించి వివరించండి. అదేంటంటే నేనిప్పుడు మీ మీడియా ముందు కూర్చునే చెప్తున్నాను, 10 రోజులు 15 రోజులు 1 నెల ట్యూషన్ తీసుకోమని చెప్తున్నాను. అందరూ సలహాదారుల దగ్గర మాట్లాడండి, తయారవమని చెప్తున్నాను. ఆ తర్వాత 5 నిమిషాలు మీరు ఈ మీడియాలో సోషలిజం గురించి మాట్లాడండి. అదేలాగా వాళ్ళకి సోషలిజం అవుతుందని అంటున్నాను.
సోషలిజం లోకే సార్ది, సోషలిజం జైన్ ప్రకాష్ సార్ది, సోషలిజం మధ్య తరగతి వాళ్ళు చెందింది, అది జార్జ్ ఫెర్నాండెస్ కి చెందింది, సరేనా? అది ఎప్పటి నుంచి వీళ్ళకి సోషలిజంగా మారింది. సోషలిజం గురించి ఏమీ తెలియని వాళ్ళు దాని గురించి మాట్లాడుతున్నారు. అయితే సోషలిజం గురించి కొంచెం మాట్లాడదాం. బీహార్లో మీ యాత్ర బాగా కొనసాగుతుందా? అదేంటంటే ఈ జన్ స్వరాజ్కి ఇదే పెద్ద గెలుపని నేను చెప్తున్నాను. అదేంటంటే ఎలక్షన్ ముందు ఎప్పుడు ఒక జాతి, ఆ తర్వాత బీజేపీకి భయం చూపించిన వాళ్ళు అట్లీస్ట్ ఇప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళి ప్రయాణిస్తున్నారు కదా, వెళ్ళనివ్వండి, తెలుసుకోనివ్వండి. అంటే మీ ప్రయాణంలో కొన్ని నిబంధనలు కూడా చోటు చేసుకున్నాయి. అది ఈ పచ్చ తలపాకట్టు వాళ్ళు, అంటే ఈ ఆర్జేడీ వాళ్ళు అది తలకి కట్టుకోకూడదు, చేతిలో పట్టుకోవాలన్నారు. ఈ తల కట్టడంలో వాళ్ళు ఒక క్రియేట్ చేశారు. మేము చెప్పాము అది మాత్రమే చేయగలం. నించుని తల మీద కట్టుకొని ప్రజల్ని భయపెట్టి ఇదంతా చేయడం వల్ల బీహార్ మారది లేదు. బీహార్ యంగ్స్టర్స్ దీన్ని పూర్తిగా నిషేధిస్తున్నారు. మీరు 30 సంవత్సరాలుగా మీరు మీ నాన్న నితీషే పరిపాలన చేశారు. బీహార్ పరిస్థితి మేము చూస్తూనే ఉన్నాం. మాకు తేజస్వి యాదవ్ గురించి బాధ లేదు. మేము ఎవరిని ఎదిరించట్లేదు. నేను తేజస్వి యాదవ్ని ఎదిరించట్లేదు, ఇంకా బీజేపీ తర్వాత నితీష్ని ఎదిరించట్లేదు. నేను బీహార్కి సపోర్ట్గా ఉన్నాను. బీహార్ ఎలాగైనా మారాలి. ఏం మారినా సరే ఇది మారాలని చెప్తున్నాను. తర్వాత రజత్ సార్, నేను ఇంకో విషయం కూడా చెప్పాను. ఇలా చూడండి, నేను నాయకుడిని కాదు. ఈ దేశంలో నాకేం గుర్తింపు ఉంది? ఈయన పార్టీలకి సహాయం చేస్తారు, ఎలక్షన్లో గెలిపిస్తారని చెప్తారు. అందువల్ల నేను బీహార్ ప్రజలకు ఏం చెప్తున్నానంటే, మీరు పార్టీ పెట్టండి, నేను మీకు సహాయం చేస్తాను, మిగతా వాళ్ళని గెలిపిస్తాను, మిమ్మల్ని గెలిపిస్తాను. ఈ ఆర్జేడీ నాయకులు ఉన్నారు కదా, అదే జగదానంద్ సింగ్, ఆయన నిర్ణయాలతో కూడిన ఒక లెటర్ రాశారు. అందులో ఏముందంటే, ఈ ప్రశాంత్ కిషోర్ జన్స్వరాజ్కి వెళ్లొద్దు, దీనికి వెనుక బీజేపీ ఉంది, ఆయన బీజేపీకి బీపీ లాంటి వాడని. చూసారా, మళ్ళీ అదే విషయం. ప్రశాంత్ కిషోర్ ఎవరని చెప్పారు వాళ్ళు అతని డేటాని అక్కడి నుంచి ఇక్కడికి ఇస్తారని చెప్పారు. వాళ్ళు బిజినెస్ మ్యాన్ అని చెప్పారు. జన్ స్వరాజ్ చెప్పలే కదా, నేను జన్ స్వరాజ్కి చెందిన వాడిని, మీరు దీన్ని వదిలేసి ఆర్జేడీకి వెళ్ళమని చెప్పలేదు. వాళ్లే లెటర్ రాస్తున్నారు. చూడండి, నా ఆర్జేడీ ప్రజలారా, లాలూజీని పక్కన పెట్టాలనుకుంటున్నారు, సోషలిజం మాట్లాడుతున్నారు, దీన్ని వదిలేసి ప్రశాంత్ కిషోర్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్తున్నారు. మీరు దీని గురించి ఆలోచించి చూడండి. తనని బలమైన పార్టీ అని చెప్పుకునేవాళ్ళు, జన్ స్వరాజ్ ఇంకా పార్టీ అవ్వలేదు. జన్ స్వరాజ్ అక్టోబర్ 2 పార్టీ అవుతుంది. ఇప్పుడు అక్కడ రూలింగ్ పార్టీగా ఉండేది జత్యూన్ అండ్ బీజేపీ. దాంతో ఆర్జేడీ అక్కడ ప్రిన్సిపల్ పొజిషన్గా ఉంది. ఈ పార్టీకి చెందిన వాళ్ళు వేల మంది ఆ పార్టీని వదిలేసి జన్ స్వరాజ్లో చేరబోతున్నారు. ఇంకా పార్టీ ప్రారంభించలేదు, ఇంకా సృష్టించలేదు. ఇంతవరకు మీరు ఇలాంటి చరిత్రలోనూ చూసే ఉండరు. ఏ పార్టీ పరిపాలిస్తుందో ఆ స్వచ్ఛంద సేవకులు వాళ్ళతో పాటు ఉంటారు. రూలింగ్ పార్టీని వదిలేసి ఆపోజిషన్లో చేరతారా ఏంటి? రెండింటినీ వదిలేసి, మీరు ఈ లెటర్ గురించి చెప్పారు కదా, 100 మంది ఆ పార్టీని వదిలేసి జన్ స్వరాజ్కి వస్తున్నారు. జన్ స్వరాజ్ వాళ్ళకి ఏమైనా ఇస్తారని రావట్లేదు. వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే, వాళ్లకి ముందు దాదాపు 2 సంవత్సరాలుగా 1 కోటి ప్రజలు జన్ స్వరాజ్ని సృష్టిస్తున్నారు. మన నాయకత్వాన్ని వాళ్ళు కాపాడాలని అనుకుంటే ఖచ్చితంగా జన్ స్వరాజ్కి చేరతారు. అందరూ టెన్షన్ గా ఉన్నారు. జేడీకి ఎంతో సన్నిహితులు ఇంకా నమ్మకస్తులు జమా ఖాన్, ఆయన ఏమన్నారంటే, ప్రశాంత్ కిషోర్ పదవిలో ఉండడం ఎంతో అవసరం, అందువల్లే ఈ విధంగా ఆయన మాట్లాడుతున్నారు అన్నారు. ఎలాగో నీ పరిపాలనకు వస్తానని ఒప్పుకుంటున్నారు కదా, ఇదే వాళ్ళకి ఎవరు బుద్ధి చెప్తున్నారు? అదేంటంటే వీళ్ళకందరికీ వీళ్ళు ఏం అర్థం చేసుకుంటున్నారు? వీళ్ళే నన్ను పెద్దవాడిని చేస్తున్నారు. ఒకరు చెప్తున్నారు ఆయన పార్టీలోకి వెళ్ళొద్దని, అదే సమయంలో వీడికేం లేదంటున్నారు. నా దగ్గర ఏమీ లేనప్పుడు ఎందుకు బాధపడుతున్నారు? భయపడొద్దు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే పాము ఎలక లాంటిది. వాళ్ళు ఒకవేళ నాకు ఎదిరించి మాట్లాడితే, ఒకవేళ జన్ స్వరాజ్ ఎదురుగా మాట్లాడితే ప్రజలు చెప్తారు, వీడు నిన్నొచ్చిన కుర్రాడు, నిన్నొచ్చిన జన్ స్వరాజ్ ఇప్పుడు ఇంత పెద్ద పార్టీ నాయకుడు, మీరెందుకు అంతా నోటీస్ చేస్తున్నారు? ఒకవేళ నన్ను ఎదిరించి వాళ్ళు ఏం మాట్లాడలేదనుకోండి, వాళ్ళలో ఉన్న వాళ్ళందరూ జన్ స్వరాజ్ని వెతుక్కుంటూ వస్తున్నారు. అందువల్ల వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో తెలియటం లేదు. కొన్ని సమయంలో పేపర్లో వేస్తున్నారు, చెల్లెలతో తిట్టిస్తున్నారు, కొంతమంది మాట్లాడే వాళ్ళతో తిట్టిస్తున్నారు. ఎలాంటి ప్రయోజనం లేదు. అంటే మీరు బీహార్కి మొదటి మంత్రి అవ్వాలని ఆశపడుతున్నారా? లేదు, ఖచ్చితంగా లేదు. నేను ఎందుకు కంగారు పడుతున్నా అంటే, బీహార్లో ఎలాంటి పరిపాలన రావాలంటే వచ్చే 10 సంవత్సరాల్లో బీహార్ని దేశంలోనే వెనకబడిన ప్రాంతం పేరు నుంచి 10 అభివృద్ధి చెందే రాష్ట్రాల్లో చేర్చాలి. నేను దీంట్లో చెప్పాను. నేనొచ్చి ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్తున్నాను. నేను దాంతోపాటు మీ మీడియా ముందు 2 సార్లు 3 సార్లు చెప్తున్నాను. నేను ఈ 2 సంవత్సరాలుగా ఒక్కో గ్రామానికి నడిచి వెళ్ళి చెప్పాను. ఈ పార్టీకి నాయకుడు నేను కాదు, నాయకుడిని కూడా అవ్వను, కానీ చూసిన వాళ్ళకి చెప్తారు, కానీ ఖచ్చితంగా ఈయనే అవుతారు. ఇప్పుడు 2 అక్టోబర్ పరిపాలన అయినప్పుడు అందులో ప్రశాంత్ కిషోర్ నాయకుడు అయితే నన్ను తలకిందులు వేలాడదీయండి, నేను నాయకుడిని అవ్వనే అవ్వను. 2వ తారీఖు తర్వాత కూడా ఈ ప్రశాంత్ కిషోర్ గ్రామానికి వెళ్తారు.
ఎందుకంటే నేను ఒక తీర్మానం తీసుకున్నాను. ప్రజలు చెప్తారు, మీరెంత ప్రయత్నించినా సరే బీహార్ ప్రజలు మారరు, వాళ్ళ జాతిని వదిలేసి రారని. నా తీర్మానం ఇంకా నా ప్రయత్నం ప్రజలతోనే ఉంది. దానికోసం 3 సంవత్సరాలు నడిచినా సరే, 10 సంవత్సరాలు నడిచినా సరే బీహార్ని ఒక కొలికి తీసుకొచ్చి ఆ ప్రజలకి మంచి పరిపాలన తీసుకొచ్చేంత వరకు ఇందులోంచి ప్రశాంత్ కిషోర్ వెనక్కి తీసుకోడు. మీరు నమ్మకంతో రావచ్చు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇందులోంచి వెనక్కి తీసుకునేదే లేదు. దాంతోపాటు బీహార్ ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటున్నారు. నేను 2 సంవత్సరాల క్రితం ఎవరికైనా ఓటు వేయమన్నానా, ఇంతవరకు నేను ఎవరికి చెప్పింది కూడా లేదు. నేను ఈ జన్ స్వరాజ్ ప్రచారంలో చెప్పేది ఒకటే, మీ 1 నిమిషాన్ని నేను తీసుకుంటాను. అదేంటంటే, ఇంతవరకు మీరు ఎవరికైతే ఓటు వేశారో ఆ విషయం కోసం తక్కువ ఎక్కువ దొరుకుంటుంది. మీరు మోడీ గారికి గుడి కోసం వేసుంటే మీకు గుడి దొరికేసింది. మీరు మోడీ గారికి 5 కిలోల ధాన్యం కోసం ఓటు వేస్తుంటే బీహార్లో ఎలా ఉన్నా సరే అక్కడ ధాన్యాలు దొరుకుతున్నాయి. మీరు నితీష్కి ఈబీ కోసం ఓటు వేస్తుంటే అది కూడా వచ్చింది. మీరు వెనకబడిన వాళ్ళ కోసం గొంచించి అడుగుంటే మర్యాద కోసం మీరు ఓటు వేస్తుంటే అది కూడా అక్కడ వచ్చి ఉంటుంది. కానీ బీహార్లో ఒక్క విషయం కోసం, వాళ్ళ పిల్లల చదువు కోసం, పనుల కోసం ఎవరు ఓటు వేయలేదు. అందువల్ల జన్ స్వరాజ్ కోసం నేనేం చెప్తున్నానంటే ఒకటి, ఎవరికి వేయాలో వేయండి, కానీ మీ పిల్లల కోసం, చదువు, పని కోసం మీరు ఓటు వేయండి. రాజకీయ పిల్లలకి ఓట్లు వేయద్దు, గుడి మసూది దానికి ఓటు వేయద్దు. ఇదే చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు, మీ అందరికీ నేను ఇది చెప్పాలనుకుంటున్నాను, సవాల్ చేస్తున్నాను. 2 సంవత్సరాల్లో ఈ ప్రశాంత్ కిషోర్ నోటితో జన్ స్వరాజ్కి ఓటు వేయమని చెప్పనేలేదు, లేకపోతే ప్రశాంత్ కిషోర్ నమ్మని చెప్పలేదు. నేను గ్రామంగా వెళ్ళి ఏం చెప్తున్నానంటే 10 ప్రశాంత్ కిషోర్ వచ్చినా సరే మీ జీవితాల్లో మారవని, మీ పిల్లల కోసం ఎప్పుడు ఓటేస్తారో అప్పుడే మీ జీవితాలు మారతాయని చెప్తున్నాను. అదే ఎప్పుడు చెప్తాను. తేజస్వి యాదవ్, లాలూ యాదవ్ వాళ్ళ పిల్లల కోసం ఓటు అడుగుతున్నారు. ఏంటి తేడా? లాలూ యాదవ్ వాళ్ళ పిల్లల కోసం ఓటు అడుగుతున్నాడు. నేను బీహార్ ప్రజలకి ఏం చెప్తున్నానంటే వాళ్ళ పిల్లల కోసం కాదు, మీకోసం ఓట్లు వేయని చెప్తున్నాను. వాళ్ళ పరంపర వస్తూనే ఉంటుంది. నేను బీహార్లో ప్రకటన ఒకటి ప్రకటించాను. నేను ఏం ప్రకటించానంటే పేదవాళ్ళతో పాటు పేదవాళ్లలో పేదవాడు రాజకీయానికి రావాలనుకుంటే, వాళ్ళకి తాహతుండి కష్టపడటానికి ప్రయత్నిస్తే, వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉంటే ఈ సంఘం తనని గౌరవిస్తుంది. జన్ స్వరాజ్ సొంత ఖర్చుతో ఎలక్షన్లో నించోబెడుతుంది. అందరూ చేరి పెద్ద రగల చేసేశారు. డబ్బులిచ్చి ఎలక్షన్లో నించోబెడుతున్నారని చెప్పారు. వీళ్ళందరూ రాజకీయం వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని ఎలక్షన్లో నించోబెడతారు. ఇప్పుడు మీరే చెప్పండి, చాలా పేదవాడు డబ్బు కారణం కోసం వాళ్ళు రాజకీయానికి రాలేకపోతే జన్ స్వరాజ్ వాళ్ళకి సహాయం చేస్తుంది. దానికి నన్ను వాళ్లే తిడుతున్నారు. వాళ్ళు ఇదే చెప్తున్నారు, నువ్వెందుకు రాజకీయం చేయలేవు, మాకన్నా తాహత్ ఎక్కువ ఉండి పోటీ చేయగలవు కదా. మీ దగ్గర డబ్బు లేదని కదా అర్థం, మీ దగ్గర ఎలాంటి బలం లేదు. ఈ 3 విషయాలు మా దగ్గర చాలా ఉన్నాయి. జన్ స్వరాజ్ ఏం చెప్తుందంటే, మీరు జాతిని చూసి భయపడద్దు, డబ్బు గురించి మీరేం దిగులు పడద్దు, మీరు ఎలక్షన్లో పోటీ చేస్తాను డబ్బు గురించి అస్సలు బాధపడద్దు, దాన్ని ప్రశాంత్ చూసుకుంటాడు, మీరు వచ్చి నించోండి, నేను ఎలక్షన్లో మిమ్మల్ని గెలిపిస్తానంటాను. ఇప్పుడు బీహార్లో ప్రజలు ఏమంటున్నారంటే, అది జన్ స్వరాజ్ విజయం సాధించినా, ఆర్జేడీ విజయం పొందినా, లేదా బీజేపీ గెలిచినా, జేడీయూ గెలిచినా కూడా నితీష్ కుమార్ మంత్రి అవుతారు అని. అవును, ఇప్పటిదాకా ఇలాగే ఉంది. అది ఎందుకు ఇలా ఉందంటే, బీహార్ ప్రజలు, ఇక్కడున్న వాళ్ళు ఇది అర్థం చేసుకోవాలి. చాలా సమయాల్లో ప్రజలు అనుకుంటారు లాలువే మంచి నాయకుడు, ఓడిపోతారు గెలుస్తారు అని. లాలూ గారు ఆయన తాహత్ తగ్గట్టు బీహార్ ప్రజలు ఆయన్ని ఒకేసారి గెలిపించారంతే. దాదాపు 30 సంవత్సరాలుగా లాలూ యాదవ్ పార్టీ ఆయన తాహత్ తగ్గట్టు ఒకే ఒకసారి 1995లో గెలిచారు. నితీష్ కుమార్ని ఇంతవరకు బీహార్ ప్రజలు గెలిపించిందే లేదు. అందుకే అప్పుడప్పుడు చెప్తున్నాను, బీహార్ ఇలాంటి పరిస్థితిలో ఉందంటే ఖచ్చితంగా దానికి లాలూ ఇంకా నితీషే బాధ్యత. కానీ దీని మీద ఎవరన్నా నేరం మోపాలి అంటే దానికి బీజేపీ, కాంగ్రెసే బాధ్యత. ఎందుకంటే 15 సంవత్సరాలుగా ఈ మొరటి పరిపాలన చేయగలిగాడంటే దానికి కారణం కాంగ్రెస్. 15-20 ఎంపీల ఆశ చూపించి బీహార్ పిల్లల భవిష్యత్తుని నాశనం చేశారు. అదేంటంటే, మన్మోహన్ సింగ్ ఎంత పెద్ద ఎకనామిస్ట్ అని తెలీదా? బీహార్ పరిస్థితి తెలీదా? అయినా సరే లాలూ యాదవ్ పార్టీకి అతను ఆదరణ చూపించారు, ఆ పదవిలో పెట్టారు. ఎందుకు పెట్టారు? దేశంలో 15-30 ఎంపీలు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అదే పని ఇప్పుడు బీజేపీ చేస్తున్నారు. నితీష్ కుమార్కి 42 ఎమ్మెల్యేలు ఉన్నారు. మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, 240 ఎమ్మెల్యేలు ఉండే చట్టసభలో నితీష్ కుమార్కి 42 ఎమ్మెల్యేలే ఉన్నారు. అలా ఉండి చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఎందుకంటే బీజేపీ పెద్ద పార్టీ, అందువల్ల వాళ్ళ 80 ఎమ్మెల్యేస్ని పెట్టి నితీష్ని మినిస్టర్గా చేశారు. అదేంటంటే మొత్తం దేశంలో బీజేపీ మిగతా పార్టీని విరక్కొట్టి పరిపాలన చేస్తున్నారు. ఈ బీహార్లో చూశారంటే మన రాష్ట్రంలో ఎమ్మెల్యేనిచ్చి ఇంకొకరిని నాయకుడిని చేశారు. ఎందుకు అలా జరిగింది?
ఇక్కడ 12-15 ఎంపీలు వస్తూనే ఉంటారు. ఢిల్లీలో మన పరిపాలన జరుగుతూనే ఉంటుంది. బీహార్ అలాగే వెనకబడి ఉంటుంది. అక్కడ వాళ్ళు ఏదో బాధపడతారు. ఈ విషయం కోసమే సవాల్ వదులుతున్నాము. అదేంటంటే బీహార్ని దేశంలో పెద్ద పార్టీ నాయకులు బీహార్ని శుభ్రంగా బాగు చేయలేమన్న రాష్ట్రాన్ని వదిలేసి వాళ్ళు చేయి కడిగేసుకున్నారు. ఇదంతా అలాగే ఉంటుంది. మీరు చూశారంటే బీహార్ని పైకి తీసుకురావటం అక్కడ ఉన్న ప్రజల వల్లే అవుతుంది. మా జన్ స్వరాజ్ ఒక భాగంగా వాళ్ళకి శక్తి ఇవ్వాలనుకుంటున్నాము. మీ వల్ల ఖచ్చితంగా అవుతుందని మేము చెప్తున్నాం. ఇంతకుముందు ఏం పని చేసావో అది కూడా ఇప్పుడే చేయాలని చెప్తున్నాం. నేనేదో నాయకుడు అయ్యానని మీరు తప్పుగా చెప్తున్నారు. ఇంతకుముందు నేనేం చేశాను? ముందు ఒక పార్టీ నాయకుడు ఎలా ఉండాలనేది నేను చెప్పానంతే. ఎలక్షన్లో ఎలా పోటీ చేయాలి, వార్తల డేటాను ఉపయోగించాలి, ఏ మనిషిని నించోబెట్టాలి, ఏ విషయాన్ని అజెండాగా చేయాలి. ఇప్పుడు నేను అదే పని చేస్తున్నాను. వ్యత్యాసం ఒకటే, పార్టీకి నాయకుడికి చెప్పకుండా ఊళ్ళుగా వెళ్ళి ప్రజలకు అన్నీ చెప్తున్నాను. మీరిలా కలిసి ఉండాలి, మీరు ఏ విషయం కోసం ఎలక్షన్లో పోటీ చేయాలి, ఎవరిని ఎలక్షన్లో నించోబెట్టాలి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ జన్ స్వరాజ్ యొక్క సహాయకుడు. జన్ స్వరాజ్ పార్టీ 2వ తారీఖు ఏర్పడుతుంది. 2వ తారీఖు తర్వాత ఆ పార్టీ యొక్క సహాయకుడు ఈ ప్రశాంత్ కిషోర్ నాకు దేవుడు ఏమేమి శక్తి, బుద్ధి, తెలివినిచ్చారో అన్నిటినీ అర్పించి నేను దీన్ని తయారు చేయబోతున్నాను. దానికి సంబంధించిన కొన్ని కంప్లైంట్స్ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ప్రశాంత్ కిషోర్ మీద ఆరోపణలేంటో మనం విందాం. మీరు మొట్టమొదటిసారిగా మంత్రి అయింది లేదు, పార్టీకి నాయకుడిగా లేరు, మీరు చేపట్టే నిర్ణయాల వల్ల కొన్ని మీకు అనుకూలంగా లేవని అంటాను. లేదు, సంచెత్తుకుని వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఆప్కి అదాలత్లో ప్రశాంత్ కిషోర్ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. వాటికి సమాధానాలు ఆయన చెబుతున్నారు. ఆప్కి అదాలత్లో జన్ స్వరాజ్ పార్టీ సూత్రధారి ప్రశాంత్ కిషోర్ మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఆయన బాధ్యతల నుంచి తప్పించుకుంటారని. ప్రశాంత్ సార్, మీ ప్రయాణం ఇక్కడే మొదలైంది. ఎలక్షన్స్లో నుంచోవడం, వ్యూహాలు రచించడం, ఎలక్షన్లో ప్రజల మనసులు ఎలా గెలుచుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మీరు ఎంతో తెలివిగా చేస్తారు. కొన్ని సిద్ధాంతాలు, పార్టీ విలువల్ని మీరు నమ్ముతారు. ముఖ్యమైన పని ఏంటంటే పార్టీ పెట్టడం ఒక బై ప్రోడక్ట్. చాలా కఠినమైన పని. ఒక సంఘంని బయటకు చెప్పి అర్థమయ్యేలాగా తయారు చేసి ఒక వ్యవస్థ మన జీవితాన్ని ఏర్పరుస్తుంది. ఆ బాధ్యతని ఎప్పుడో తీసుకునే ఉన్నాను. పార్టీ ఏర్పడిన ముందైనా సరే, తర్వాత అయినా సరే ఒక్కొక్క గ్రామాల్లో ప్రజలకి మతాల గురించి అవగాహన ఏర్పరిచి వాళ్ళకి ఓటు వేయడానికి అవగాహన కోసం ఏర్పాటు చేస్తున్నాడు ఈ ప్రశాంత్ కిషోర్. ప్రజలు ఒకవేళ ఆ అవగాహనతో ఓటు వేస్తే చాలా మంది ప్రతిభావంతులు వస్తారు. అందువల్ల బీహార్లో ప్రశాంత్ కిషోర్ ప్రతిభావంతులని కాదని చెప్పట్లేదు. బీహార్లో నాకన్నా ప్రతిభావంతులు గ్రామాల్లో అన్నిటిలో ఉంటారు. వాళ్ళని ఒకటిగా కలపడం ముఖ్యం. అందువల్ల ఈ పార్టీకి నేను నాయకుడు అవ్వలేదు. ఇప్పుడు మీ పార్టీ పరిస్థితి ఏంటని అడిగారు. నా పార్టీలో నేను సహాయకుడిగా ఉన్నాను. నేను మీ మొత్తం వెబ్సైట్ చూశాను. ఎవరు ఈ ప్రశాంత్ కిషోర్? ఎలక్షన్లో నుంచున్నారు. ఎటువంటి పొజిషన్ అయింది, ఎటువంటి క్రెడిబిలిటీ అయినది, ఇంకా రెస్పాన్సిబిలిటీ, ఇటువంటివేమీ లేవు. పార్టీ లేదు కదా, 2వ తారీఖు తర్వాత ఏర్పడుతుంది. అందులో ఎవరెవరికి ఎలాంటి బాధ్యతలు ఇస్తారో తెలుస్తుంది మీకు. నా బాధ్యతలు నేను ముందే మీకు చెప్పేస్తాను. అదేంటంటే 2వ తారీఖు తర్వాత నేను ఒంటరిగా వెళ్ళిపోతానని కాదు. 2వ తారీఖు తర్వాత కూడా ఈ పార్టీలో నేను ప్రధానమైన మాటలు మాట్లాడేవాడుగా ఉంటాను. అదే ఒకవేళ ఎలక్షన్లో విజయం సాధిస్తే ఆ పార్టీ సరిగ్గా నడపలేకపోతే నమ్ముకున్న ప్రజలు ఎటువైపు వెళ్ళాలి చెప్పండి? లేదు, చూడండి, ఇంతకు ముందు చూశారంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నడిచేటప్పుడు నా మొదటి లక్ష్యం ఏంటంటే బీహార్ సంఘానికి అర్థమయ్యేలా చెప్పి పార్టీ ప్రారంభించాలని. అందులో ఒకడికో, అందులో ఏ జాతికో, ఏ కుటుంబానికో ఉండకూడదని అంటున్నాను. అందులో గెలుపు కూడా దక్కింది. మొదటిసారిగా ఈ దేశ చరిత్రలోనే నేను ఆన్ రికార్డులో చెప్తున్నాను. అదేంటంటే 1 కోటి ప్రజలు ఒకటిగా చేరి పార్టీ ప్రారంభిస్తున్నారు. ఇంతవరకు జరిగిందే లేదు. అదేంటంటే బీజేపీ లాగా ఒక పెద్ద పార్టీ నాకు సపోర్ట్గా ఉన్నారని ప్రజలు వచ్చి బీహార్లో బీజేపీ అఫీషియల్లీ 67 lakhs మెంబర్స్ ఉన్నారని చెప్తున్నారు. ఇంకా పార్టీని మొదలుపెట్టలేదు. పార్టీ మొదలుపెట్టిన తర్వాత జనం రావటం మామూలు విషయం. 1 కోటి ప్రజలు కలిసి పార్టీ పెడుతున్నారు. ఇది ఇక్కడ మొదటి విషయం. ఇప్పుడు ఈ విషయం అయిపోయిన తర్వాత మార్చిలో మా ప్రచార ప్రోగ్రాం ఉంది. అదేంటంటే మార్చిలో మొత్తం బీహార్ యొక్క 10 సంవత్సరాలు కావాల్సిన పురోగతి కోసం ఏ విషయం ఉందో ఆ ప్రోగ్రాంని మేము పబ్లిక్గా చెప్పాలని అనుకుంటున్నాం. అంతేకాకుండా బీహార్ పురోగతి మాత్రం చెప్పము. వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాము ఆన్ ది రికార్డ్. బీహార్లో 8,000 పంచాయతీలు ఉన్నాయి. ఒక్కొక్క పంచాయతీ యొక్క విడివిడిగా ఒక్కొక్క పంచాయతీకి ఒక్కొక్క ప్రాజెక్ట్ని తయారు చేసి మార్చిలో చెప్తాం.
ఈ పంచాయతీలో ఏం చేస్తే పిల్లల చదువు పెరుగుతుంది, ఈ పంచాయతీలో ఏం చేస్తే 200 నుంచి 1200 వరకు పనులు వస్తాయని, ఈ పంచాయతీలో ఏం చేస్తే వ్యవసాయం చేసే ప్రజలు భోజన వ్యవసాయం నుంచి లాభాలొచ్చే వ్యవసాయానికి మారతారని ఈ విషయాన్ని తయారు చేసి అన్ని పంచాయతీలకి మేము పంపిస్తాం. నా ఫోకస్ ఏంటి? అక్టోబర్ దాకా ఒక అద్భుతమైన మనుషుల్ని ఏర్పరచాలి. ఆ తర్వాత అక్టోబర్ నుంచి మార్చి వరకు నేను ప్రజలతో కలిసి తిరుగుతున్నాను. అదేంటంటే అభివృద్ధి కోసం అజెండా. ఆ ప్రోగ్రామ్ని కంప్లీట్గా చేయాలి. మార్చి తర్వాత అందరూ ఒకటిగా కూర్చుని మేము ఎలక్షన్లో పోటీ చేస్తాము. ఎవరు ఇష్టపడి వస్తారో వాళ్ళందరూ వచ్చి చేరనివ్వండి. అందరి తాహత్ తగ్గట్టు ఒక పార్టీ ఏర్పడుతున్నప్పుడు ఇంత తాహతో ఉన్న వాళ్ళందరూ ఒక పార్టీ ఇలా చూడండి, పెడుతున్నప్పుడు బీహార్ ప్రజలు మొహం చూస్తారు, మీ మిషన్ చూస్తారు, మీ ప్రోగ్రామ్స్ చూస్తారు, మీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు. ఇవన్నీ చూశాక వేరే ఎవరైనా వస్తే వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? నిజమే, బీహార్ ప్రజలు నన్ను చూస్తున్నారు. వాళ్ళకి నేను మాట ఇచ్చాను. అదేంటంటే నేను ఉన్నంత వరకు ఈ పూర్తి ప్రచారంలో ఈ న్యాయంలోనూ శుభ్రంలోనూ ఎలాంటి ఇబ్బందులు రానివ్వను. నేను ఈ విషయానికి వాళ్ళకి గ్యారంటీ ఇస్తున్నాను. ఎలాంటి తప్పుడు మనిషిని ఇందులోపలికి రానివ్వను. నేను పబ్లిక్గా ఏ విషయం చెప్తున్నానో దాంట్లో ఖచ్చితంగా ఉన్నాను. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే బీహార్ ప్రజలు నా మెడ పట్టుకోవచ్చు. దానికోసం నేను ఎమ్మెల్యే, మినిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా చూడండి రజిత్ సార్, ఇన్ని సంవత్సరాలు మీరు పత్రికల్లో ఒక పెద్ద న్యూస్ రీడర్గా ఉన్నారు. నేను ఎమ్మెల్యే, ఎంపీ అవ్వాలంటే నన్ను రాజ్యసభకు పంపించి నన్ను ఎంపీ చేయాలని ఎవరనుకోరు చెప్పండి? ఎవరైనా నన్ను పంపిస్తారు. లేదు, ఇందులో ఎంపీ విషయం లేదు, ఎమ్మెల్యే విషయం లేదు. బీహార్కి ఎంతో సేవ చేయగల ఒక మంత్రి అవసరం ఎంతో ఉంది. నాకేమనిపిస్తుందంటే 2043 మంది ఎలక్షన్లో పోటీ చేస్తారు. అందులో ఎక్కువగా అందులో చాలా తెలివైన వాళ్ళని మీరు చూడొచ్చు. చాలా తెలివైన వాళ్ళని నేను తీసుకొస్తున్నాను. అది మీరు చూద్దరికని. ఎలాంటి వాళ్ళు వస్తారంటే కొంతమంది మీ విషయంలో ఏమంటారంటే ఆయన ముందే నుంచోవచ్చు కదా. ఇంకా మీరు ఒక బ్రాహ్మణులు, పాండీజీ అని తెలిస్తే ప్రజలు ఓట్లు వెయ్యమంటారు. దీన్ని ప్రజలు తప్పుగా అనుకుంటున్నారు. ఇలా చూడండి, నేను ఒక బ్రాహ్మణుడిగా ఈ దేశంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క జాతి ఉంది. నాకు ఈ మతాల మీద నమ్మకం లేదు. నా పేరు ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు ఆర్జేడీ లాంటి మనుషులకి జీవితంలో జాతికి పైన జాతి కింద ఏమీ తెలీదు. వాళ్ళొచ్చి నన్ను ప్రశాంత్ కిషోర్ పాండే అంటారు. ఇలా చూడండి, మా నాన్న పేరు శ్రీకాంత్ కిషోర్ పాండే, నా పేరు ప్రశాంత్ కిషోర్. పాండే పేరు ఎందుకుందంటే పేదవాళ్లకి, వెనకబడిన వాళ్ళకి ఈ మెసేజ్ ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. ప్రజలకి మంచి జరగాలనుకుంటున్నా. నేను ఓపెన్ మైండ్గా చెప్తున్నాను. నాకు విషయం చెప్పండి. నితీష్ కుమార్ చీఫ్ మినిస్టర్, ఆయన ఒక జాతికి చెందినవారే. ఆయన జాతి లెక్క అంతా 2% కన్నా చాలా తక్కువ అయింది. ఆయన చాలా సంవత్సరాలుగా బీహార్లో సీఎంగా ఉన్నారు. అలా చూస్తే బ్రాహ్మణుల యొక్క పర్సంటేజ్ 2 నుంచి 4 దాకా ఉంది అక్కడ. ఇప్పుడు లాలూ గారు ఏ సంఘం నుంచి వస్తున్నారో దాని లెక్క అంతా 15-16%. 15-16% పెట్టుకుని బీహార్లో గెలవలేరు. మీరు ఏ జాతి అయినా సరే మీరు ఒక పెద్ద రాజకీయ కూటమిని ఏర్పరచాలి. జాతితో ఖచ్చితంగా గెలవలేం మనం. ఇలాంటి మాయని సృష్టించి అదేంటంటే మా జాతి తప్ప, మా కుటుంబం తప్ప వేరెవరు బీహార్లో రాలేరు ఇలా చెప్పే వీళ్ళు పరిపాలిస్తున్నారు. నేను వాళ్ళకి సవాల్ విసురుతున్నాను. ఇలా చూడండి, మీరు మంత్రిగా అవ్వలేదు, ప్రజల కోసం ఏమీ చెయ్యలేరు అంటే ఇదే విధంగా గనుక ఉంటే ఏదో ఒక రోజు మీరు పార్టీలోంచి వెళ్ళిపోతారు. లేదు, సంచి తీసుకుని వెళ్ళడం అంతా ఈ దేశ ప్రధానమంత్రి ఇదంతా నిర్ణయిస్తారు. ఆయన డొమైన్లో అంతా మనం వెళ్ళలేము. వచ్చే 10 సంవత్సరాల్లో బీహార్లో నా పూర్తి కష్టాన్ని ఇస్తానని నేను నిర్ణయించుకున్నాను. దేశంలో 10 రాష్ట్రాల్లో ఒకటిగా చేర్చేంత వరకు, అంతవరకు నేను బీహార్లో వేరే బాధ్యతల్ని మీరు అసలు చూడనేలేరు. నేను బీహార్లోనే ఉంటాను, బీహార్లోనే చావాలనుకుంటున్నాను. నా జీవితాన్ని నేను 10 సంవత్సరాల ఫ్రేమ్లో జీవించాలనుకుంటున్నా. ఐక్యదేశ సభలో నేను 10 సంవత్సరాలు ఉన్నాను. అక్కడంతా బాగానే ఉండింది, కానీ వదిలేశా. ఆ తర్వాత 10 సంవత్సరాలు నేను పనిచేశాను. వాళ్ళు నన్ను వ్యూహాది అన్నారు, నేను ఒప్పుకుంటున్నాను. ఆ తర్వాత నేను టాప్కి వచ్చిన తర్వాత వదిలేశాను. ఇప్పుడు అదంతా వదిలేసి 10 సంవత్సరాలు, 2 వర్షాలు అదంతా అయిపోయింది. 8 సంవత్సరాలు చేయాల్సింది ఇంకా చాలా ఉంది. నేను బీహార్లో అదంతా చేసి చూపిస్తాను. అయితే ఈ విషయం గురించి కొంతమంది ఏమన్నారు అంటే ఈయన ఒక వ్యాపారవేత్త, రాజకీయం కూడా వ్యాపారంగా చూస్తారు అని, మార్కెటింగ్ చేస్తారని. సరిగ్గానే చెప్పారు. మంచి వ్యాపారియే, దొంగ కాదు కదా. వ్యాపారవేత్తగా ఉండడం దొంగతనం ఏం కాదు కదా. నా సరుకును అమ్ముకోవాలనుకుంటున్నాను. ఏం సరుకు? నా సరుకు ఏంటి? నా సరుకు ఏంటంటే బీహార్లో ఉన్న ఏ బిడ్డ చదువు లేకుండా ఉండకూడదనేదే నా సరుకు. బీహార్ పిల్లలు కూలి పని చేసుకోకుండా ఉండడానికేదే నా సరుకు. అది అమ్ముకోవడానికి ఊరూరుగా వెళ్తున్నాను. తలలో బుట్ట పెట్టుకొని ఊరూరుకు తిరుగుతున్నాను దాన్ని అమ్ముకోవడానికి. ఊర్లు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అమ్ముకుంటున్నాను. నీ బిడ్డ చదువుకోవాలి, కూలి పని వెళ్ళకూడదని చెప్తున్నాను. ఈ విషయాన్ని నేను అమ్ముతున్నాను, నిజమే. ఆర్జేడీ పార్టీ నాయకులు ఏమన్నారంటే ఆయన అన్నారు ఈయన ఒక డాన్సర్ లాంటి వారని.
ఎక్కడ డబ్బు దొరుకుతుందో అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేస్తారని. ఇప్పుడు వాళ్ళు చెప్పేది చూస్తుంటే ఎవరు నాకు డబ్బులిచ్చారు? బీహార్ ప్రజలు 30 సంవత్సరాలుగా పరిపాలించారు. దానివల్ల ఏం జరిగింది? బీహార్లో 3లో 2 భాగాల ప్రజలు 100 రూపాయలు కూడా సంపాదించట్లేదు. వాళ్ళు కడుపు నిండుకోవడానికే కష్టపడుతున్నారు. నాకెక్కడ డబ్బులిస్తారు బీహార్లో నేను వెళ్ళి ఆడటానికి? మీరు ఒకవేళ బీహార్లో వచ్చి అలాంటి ఒక పరిస్థితి ఉండుంటే వాళ్ళు డబ్బులిస్తే బాగుండేది. బీహార్ని కొల్లగొట్టి తిండి లేకుండా చేస్తున్నారు. నాకు బీహార్లో ఎవరు డబ్బులిస్తారు? ఆడడానికి పాడడానికంతా. నేను నా డబ్బుతో హార్మోని పెట్టుకుని పాడుతున్నాను. ప్రేక్షకులు ఏమన్నా అడుగుతారా? ఇప్పుడు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నారు కదా, ఆయన్ని కింగ్ మేకర్ అంటారు. సో సార్, మీరు ఈ టైటిల్ ని తీసుకుంటారా? ఒకవేళ మీరు ఫ్యూచర్లో తీసుకుంటే మీ విషన్ ఎలా ఉంటుంది? లాలూజీ ఎక్కడ కింగ్ మేకర్ గా ఉన్నారు? ఆయన ఎప్పుడూ కింగ్ గానే ఉన్నారు. లాలూజీ కింగ్ మేకర్ కాదు. ఆయన ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వరు. మీరు వెళ్ళి వాళ్ళ పార్టీ వాళ్ళని అడిగి చూడండి. ఎవరిని మంత్రి చేస్తారో వాళ్ళ దగ్గర ఏం లేకుండా ఆయన చేసేస్తారు. అన్నిటినీ ఆయన దగ్గరే ఉంచుకుంటారు. ఆయనకి అంత క్యారెక్టర్ ఏమీ లేదు అందరికీ మనసారా ఇవ్వడానికి. ఏదున్నా సరే అన్నీ వాళ్ళ కుటుంబానికే. మీరే చెప్తున్నారు బీహార్లో మీ పార్టీ అన్ని సీట్లకి పోటీ చేయబోతుంది అని. దానికి మీరు ఫండ్ ఏర్పాట్లని ఎలా చేయబోతున్నారు? మేము డీసెంట్రలైజ్డ్ క్రౌడ్ ఫండింగ్ యొక్క పెద్దదాన్ని తయారు చేస్తున్నాం. అదేంటంటే 2012-13 ముందు దేశంలో ఉన్న ప్రజలకి దీని గురించి అంతగా తెలియదు. సోషల్ మీడియా కూడా ప్రచారానికి పెద్ద భాగంగా ఉండింది అని. అదేవిధంగా బీహార్ అలాంటి ఒక భాగాన్ని నేను తయారు చేయబోతున్నాను. అక్కడ ప్రజలు ఇంట్లో కూర్చుని వాళ్ళ జన్ స్వరాజ్ పార్టీకి వాళ్ళు ఎక్కువ డొనేట్ చేయొచ్చు. మా లక్ష్యం ఏంటంటే బీహార్లో ఉన్న 13 కోట్ల ప్రజలలో దాదాపు 2 కోట్ల ప్రజల దగ్గర 100 రూపాయలు బ్యాంకులో మేము చందా వసూలు చేస్తాం. ఒకవేళ 2 కోట్ల మంది 100 రూపాయలు ఇచ్చినా సరే జన్ స్వరాజ్ బ్యాంక్ అకౌంట్లో 200 కోట్లుంటాయి. ఆ 200 కోట్లు పెట్టి 243 అన్ని చోట్ల మేము పోటీ చేయగలము. అదే మాకు చాలు. అప్పుడు ఎందుకు ఇది ప్రారంభించే కాలేదని అంటారు. ప్రారంభించి ఎందుకు కాలేదంటే ముందు డబ్బు ఎలా చెల్లించాలనే దాని గురించి ఎవరు ముందుకు రాలేదు. ప్లస్ ప్రజల దగ్గర ఎలాంటి అవగాహన లేదు. ఆల్రెడీ కొల్లగొట్టారు, వీళ్ళకెందుకు ఇవ్వాలని అనుకుంటున్నారు. కానీ మీరు జాగ్రత్తగా ఆలోచించి చూస్తే బీహార్ ఎంత పేదరికంగా ఉన్నా 100 రూపాయలు ఇవ్వడానికి ప్రజలు చాలా మంది ఉన్నారు. మేము గ్రామానికి వెళ్ళి ఏం చెప్తున్నాం? ఒకవేళ సంవత్సరానికి మీరు 100 రూపాయలు ఇస్తే మీరు రేషన్ కార్డు కొనడానికి 2500 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు 100 రూపాయలు ఇస్తే చదువు కోసం నువ్వు 20,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు పాస్పోర్ట్ వెరిఫికేషన్కే 1,500 అవ్వదు. మేము ఒకేసారి చదువు పెరుగుతుంది అన్నీ మారిపోతాయని చెప్పట్లేదు. నీ పాకెట్ నుంచి నువ్వు ఖర్చు పెట్టే డబ్బుకి, డాకిల్ క్యారేజ్కి, రసీదుకి 20,000 రూపాయలు అవుతుంది. నువ్వు 100 రూపాయలు ఇస్తే నీతో కలిపి అదేంటంటే నీ డబ్బుని ఇష్టపడిన ఒక నాయకుడుగా ఉంటాడు అని చెప్తున్నాను అంతే. మీ యొక్క అసెస్మెంట్ అసలు ఏంటి? దాంతో నేను ఏం ఇష్టపడుతున్నానంటే ఇది ఒక పెద్ద సభ. ఈ దేశ ప్రజలు ఖచ్చితంగా దీన్ని చూడాలి. మీరొచ్చి నా మెడని పట్టుకున్నా సరే పార్టీ ఏర్పడిన తర్వాత ఆ డబ్బు జన్ స్వరాజ్ ద్వారా బ్యాంకుకి వచ్చిందా లేదా మీరు తెలుసుకోవచ్చు. డబ్బు ఇవ్వడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ఇంకా 1000 మంది అడుగుతున్నారు ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు చేస్తారని. 100 రూపాయలు ఎందుకు ఇవ్వరు? సంవత్సరానికి 100 రూపాయలు ఇస్తే చాలు. 2 కోట్ల మంది ఇవ్వాలి. 200 కోట్లు డిపాజిట్ అవుతుంది. ఎలక్షన్లో పోటీ చేయొచ్చు. నేనేం చెప్పాను? నేను సరస్వతి పుత్రుణ్ణి. తెలివితేటలున్నాయి. లక్ష్మి తానుగానే వస్తుంది. మీరు ఎన్నో మంచి విషయాలు మాట్లాడారు. అయితే నాకేమనిపిస్తుందంటే ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మన జడ్జి గారి తీర్పు ఏమిటో మనం అందరం చూద్దాం కొద్దిసేపట్లో. వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఆప్కే అదాలత్ కార్యక్రమంలో ఆరోపణలు జరుపుతున్నది ప్రశాంత్ కిషోర్ మీద. ప్రశాంత్ కిషోర్ జవాబులు మనం విన్నాం. గడిచిన ఎలక్షన్స్ గురించి విన్నాం. బీహార్ యొక్క అభివృద్ధి ఇంకా పలు విషయాలు తెలుసుకున్నాం. జన్ స్వరాజ్ గురించి విన్నాం. ఆయన ఆశయాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆప్కే అదాలత్లో జడ్జి గారి తీర్పేమిటో కాసేపట్లో మనం విందాం. స్టార్టింగ్లోనే నేను చెప్తున్నాను, నేను వచ్చి మీకు పెద్ద ఫ్యాన్. అందుకని నా నిర్ణయం కానీ మీ మీద ఒక కంప్లైంట్ ఉంది. వకీల్ సారు మీరు బాధ్యతల నుంచి పారిపోయేవాళ్లని చెప్పారు. అది నేను ఒప్పుకుంటాను. మీరు బీహార్లో ఒకవేళ ముఖ్యమంత్రి కాకపోతే అంతవరకు ఎలాంటి మార్పు రాదు. మీ పార్టీ ఎంత పెద్దదైనా జరగదు.
లీడర్షిప్ వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. నా సజెషన్ మీకు తప్పకుండా ఒకటుంది. మీరు ఈ రాజకీయంలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు, అందుకని ఈ మాటలన్నిటినీ ఎప్పటికీ గుర్తుంచుకోండి. ले सांस भी आहिस्ता के नाजुक है बहुत काम, आफाक की इस कारगहे शीशागरी का. మీ అభిప్రాయాలు ఏమన్నా మాతో చెప్తారా? జడ్జి గారు కూడా మీ ఓర్పు గురించి మాట్లాడారు. నేను కూడా అదే విషయం చెప్తున్నాను. నేను చెప్పేది ఎప్పుడు ఒకటే, నాకు బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. నేను దాన్ని ఆప్కే అదాలతో చెప్తున్నాను. నేను వెళ్ళే ఒక గ్రామంలో చెప్తున్నాను. బీహార్ని ఒక ప్రాపర్ స్టేట్గా మార్చడానికి జీవితంలో ఏం చేయాలో ఖచ్చితంగా చేస్తూనే ఉంటాను. నా జీవితంలో ఒకే లక్ష్యం ఇదే. వచ్చే 10 సంవత్సరాల్లో నేను దీన్ని ఖచ్చితంగా చేస్తూనే ఉంటాను. అదేంటంటే, నాకేమనిపిస్తుంది అంటే, నేను ఆ మట్టికి చాలా రుణపడి ఉన్నాను. చాలా మందికి తెలీదు, మా తాత పేదవాడు, ఎడ్లబండి తోలాడు, కూలి పని చేశాడు. మా నాన్న ఒక డాక్టర్. నాకేమనిపిస్తుందంటే, నాలాంటి వాడు బీహార్లో ఈ పని చేయకపోతే ఆ తర్వాత ఎవరూ ఎలాంటి నిర్ణయం తీసుకోరని అంటున్నాను. అందువల్ల నేను ప్రయత్నించాలనుకుంటున్నాను. అంతేకాకుండా నేను చాలా సీదా సాదాగా నేను దాన్ని చెయ్యాలని అనుకుంటున్నాను. మిగతాదంతా దేవుడి చేతిలో ఉంది, బీహార్ ప్రజల చేతిలో ఉంది. ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మనం ఎన్నో విషయాలు ప్రశాంత్ కిషోర్ గారి ద్వారా తెలుసుకున్నాం. అయితే బీహార్ ప్రజల కోసం ఆయన ఎంతో చేస్తారు. బీహార్ ప్రజల యొక్క మనసులు గెలుచుకొని ఆయన ముందుకు సాగాలని, సంతోషంగా ఉండాలని ఇది ప్రశాంత్ కిషోర్ గొప్ప ఆశయం. ఈ రోజు కార్యక్రమం మనం ముగిస్తున్నాం. తరువాత కార్యక్రమంలో మనం ఇంకో కొత్త అతిథితో కలుసుకుందాం. నమస్కారం.